అంటే మనం ఉన్నాయా లేవా అని కాకుండా కొంచెం ప్రశ్నిస్తున్నా నేను. నాకు కొన్ని జవాబులు కావాలి. మెమరీ నువ్వు క్రియేట్ చేసుకున్నావు కాదా? నీ మెమరీ వేరే, నా మెమరీ వేరే. నీ మెమరీ పవర్ వేరే, నా మెమరీ పవర్ వేరే. మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఛాయిస్ నుంచి వచ్చింది. నువ్వు చీర కట్టుకుంటున్నావు కదా, అదే నువ్వు ఉజ్బెకిస్తాన్లో పుట్టావు అనుకో, చీర కట్టుకో, బురకా వేసుకుంటావు. అక్కడ అది మెమరీ ఫీడ్ అయింది. అదే నువ్వు పోర్టరీకో పోయినావు అనుకో, బికినీలోనే తిరుగుతావు పొద్దు నుంచి రాత్రి వరకు. నీకు అసలు సోయే ఉండదు, ఎందుకంటే అందరు బికినీలో ఉంటారు. నువ్వు షాపింగ్ మాల్కి పోయినా ఎక్కడ పోయినా బికినీలో కనిపిస్తాడు. దట్స్ క్వైట్ న్యాచురల్. చీర కట్టుకునేవాడు అక్కడ పోతే పరిశాన్ అయిపోతాడు. వామ్మో ఎంత కుసంస్కృతి, వామ్మో అంటారు కదా. వాళ్ళు ఇక్కడికి వస్తే ఏంది ఇట్లా పాడేరు అంటే మెమరీ అడ్డుకుంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మెమరీ నీవు క్రియేట్ చేసుకుంటున్నావు నీది, మెమరీ నేను క్రియేట్ చేసుకుంటున్నా నాది. నేను క్రియేట్ చేసుకుంటే నాది. లైఫ్ మనం క్రియేట్ చేస్తలేం చూడు. సో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వేరే, పాస్ట్ మెమరీ రిగ్రెషన్ వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్పాలి. లైఫ్ యూ కెనాట్ క్రియేట్ లైఫ్. లైఫ్ అనేది సెల్ఫ్ క్రియేషన్. సో లైఫ్ అనే ఒక ఫినామినాకి మెమరీ అంటుకోదు. చావు పుట్టుక, ఆకలి నిద్ర, దప్పిక, ఇవన్నిటికి మెమరీ అంటుకోలేదు చూడు. ఎక్కడ నాకు మెమరీ పవర్ బాగుంది, ఎక్కువ ఆకలి అవుతుందా? వాడు నాకు అసలు బుర్ర లేదే లేదు, కోడిదమ్మగాడిని, నాకు ఆకలి కాకుండా ఉంటుందా? అసలు అతను మహాయోగి, సావకుండా ఉంటాడా? దురద పెట్టదా? సో లైఫ్ అనేది సపరేట్గా పనిచేస్తుంటుంది. ఇది నీ యొక్క మెమరీతో సంబంధం లేదు. గొప్ప గొప్ప మేధావులు కూడా లైఫ్ వంగబెట్టింది వాడిని, ఒక గుద్ది చంపేసింది, ఇంకా చాలా నూకినావు కానీ అని. నీ ఆటలలో లైఫ్ అంటే అర్థం తెలుసా? అంతా కలిపి ఒక మూమెంట్ నడుస్తుంది. ఎగ్జాంపుల్, సముద్రం మీద ఒక అల వస్తుంది. ఇట్లా జస్ట్ అలను చూసినాం అనుకో వేరే, సముద్రం అంతా కలిపి అలను క్రియేట్ చేసి చూడు. ఉత్త అల లేదు. చిన్న స్విమ్మింగ్ పూల్ ఎందుకు పెద్ద అల రాదు? నీళ్ళు లేవా? అక్కడ లైఫే లేదు. సో ఎక్కడ లైఫ్ ఉందో అక్కడ మెమరీ లేదు. ఎక్కడ మెమరీ ఉందో అక్కడ లైఫ్ లేదు. మెమరీకి లైఫ్కి సంబంధం లేదు. ఇది నా ఫస్ట్ స్టేట్మెంట్. ఇది పూర్తి అనలిటికల్గా చెప్తున్నా, ఊరికి అజంప్షన్లా కాదు. స్వర్గం ఉంది అట్లా చెప్పట్లేదు. నేను నా మెమరీని చెక్ చేసుకున్నా, నా లైఫ్ని చెక్ చేసుకున్నా. నా లైఫ్, నీ లైఫ్, సునీత లైఫ్, మైథిల్ లైఫ్, మోదీ గారి లైఫ్ ఒకటే. నా మెమరీ, నీ మెమరీ, నీ అందరి మెమరీలు వేరు. మెమరీనే నీ దేశము, మెమరీనే నీ సంస్కృతి, మెమరీనే నీ వంశము, మెమరీనే నీవు, మెమరీనే నీ ఉద్యోగము, మెమరీనే నీ అహంకారం కాదా? నిద్రలు అవరు. ఎందుకు అవరంటే ఎన్లైటన్మెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇంతకుముందు ఆమె అడిగింది, ఆనందం సంతోషం దొరుకుతలేవు, ఏం చేయాలి అంటే, చేతిలో పెన్ను పట్టుకో అన్న. పట్టుకుంది, ఆ పెన్ను దొరికించుకో అన్న. ఇప్పుడు నీ చేతిలో పెన్ను ఉంది తెలుసు నీకు, ఇది దీన్ని దొరికించుకో. దొరికే ఉంది, దొరుకున్న దాన్ని ఎట్లా పట్టుకుంటావు? అట్లా జ్ఞానోదయం పొంది తెలుసుకో. అదే అన్వేషణ, చిన్న సాధన. అటు ఇటు చూసినా ఒకసారి చూడు అయిపోయింది. అంతే, చూడటానికి సాధన అక్కర్లే. సో ఎవరెవరైతే దీన్ని ఆధారం చేసుకొని చేస్తున్నారో దే ఆర్ మింటింగ్ మనీ, అంతకుమించి ఏమీ లేదు. రెండోది, నీకు చిన్న ఫాల్స్ హోప్ వస్తుంది. గత జన్మలో నువ్వు ఐఏఎస్ ఆఫీసర్, ఇంకా బతికింగ్, ఇప్పుడు మళ్ళీ కూలికే పో, ఐఏఎస్ ఆఫీసర్ అన్న ఫీలింగ్తో పో. ఇప్పుడు రెండింటి మధ్యన వైరుధ్యం రాలే. అన్నీ ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఉన్నాయి. అవునవును, సరే అది ఓకే. ఇప్పుడు కొన్ని డాక్యుమెంటెడే ఉన్నాయి, కొన్ని అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో అరుదుగా అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు, కొంత వయసు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్న వాళ్ళు, వీరు నా కుటుంబం కాదు, మా వాళ్ళు పేరు పలానా పేరు పలానా ఊర్లో ఉన్నారు, వాళ్ళు నా భర్త లేకపోతే నా ఇది అని చెప్పడం నేను బుక్ లో నేను ఒప్పుకుంటున్నా. నేనేమంటే ఆశ్చర్యపోకు, అతన్ని పంపించేసి ఎక్కడికంతే. ఓకే, సింపుల్. నేను అంటున్నది పాస్ట్ లైఫ్ ఉందా లేదా? ఉండదు. 100 పాస్ట్ లైఫ్లు. అది నీకు క్యూరియస్ ఎలిమెంట్ ఉండకూడదు.
యూరియస్ కాదు జస్ట్ నేను చెప్పేది మా అమ్మ నాన్న వేరే ఏంటుందంటే మీడియా గీడియా రావద్దు, ఆటో ఎక్కి పంపించేసాను, బట్ట సర్దుకుని దెబ్బ ఆడు జిందగీలో పోడు. నువ్వు లేని పని అటెన్షన్ ఇస్తున్నావు వాడిని. నేనే విన్నా థెరపీకి వెళ్ళినప్పుడు అవన్నీ డీటెయిలింగ్ కాకుండా ఒక ఆవిడ నాతో చెప్పారు. సో వాళ్ళ అక్క కూతురికి ఇలా జరిగిందంట. ఏం జరిగిందంటే వాళ్ళ అక్క వాళ్ళ పాప పుట్టినప్పుడు అమ్మాయి 4 years అప్పుడంట 4 years వరకు వాళ్ళ పేరెంట్స్ ని అమ్మా నాన్నని పిలవలేదంట. ఆవిడ స్వయంగా మా అందరితో ఆవిడే ఈ స్టోరీ దాన్ని యాక్సెప్ట్ చేయి. ఒకసారి తీసుకెళ్లి చూపించారంట. నేను మీ అమ్మాయిని కాదు, మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని ఊరి పేరు అన్ని చెప్తే వాళ్ళందరూ చాలాసార్లు కొట్టేశారు. కానీ 5 years పాప ఇంకా అదే అంటుందని చెప్పేసి వాళ్ళందరూ కొంచెం ఎడ్యుకేటెడ్ అవడం వల్ల వాళ్ళందరూ ఒక మాట అనుకొని కొట్టేయొద్దు, ఒకసారి తీసుకెళ్దాం, ఏంటో సంగతి ఏంటో చూద్దాం అన్నట్టుగా తీసుకెళ్తే అక్కడ ఫోటో అతను చెప్పిన డీటెయిలింగ్ అంతా కూడా కరెక్ట్ అంట. వాళ్ళు కూడా అలా ఒప్పుకుంటున్నా, పంపించేస్తే అయిపోతుంది అంటున్నది అంతే. దీనికి మనం క్యూరియాసిటీ ప్రదర్శించక్కర్లేదు. 10 సార్లు ట్రై చేసి నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావు, నేను ఒక్కసారికి పాస్ అయినా. ఆ గతం ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎన్ని జన్మలన్నా తీసుకో, ఈ క్షణం ఎట్లా జీవిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఈ క్షణంలో నువ్వు మెమరీని వదిలేస్తే అయిపోతుంది. మెమరీని పట్టుకుంటే మళ్ళీ జన్మలు తీసుకుంటావు, బికాజ్ నువ్వే ప్రిపేర్ అయ్యి ఉన్నావు. అది ఇది ఓన్లీ హైపోథెసిస్, ఇన్ రియాలిటీ ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. ఎందుకు నేను అడిగిన చాలా మందిని ప్రశ్న, మంచి మంచి వాళ్ళని, ఎప్పుడు సమాధానం తెలియదు పేదవాళ్ళకి. ఆత్మ దీనికి మెమరీ ఉంటుందని అడిగింది. ఇప్పుడు ఆత్మ చిరంజీవి బాలకృష్ణ చెప్తారు కదా. నేను ఎప్పుడు ఆశ్చర్యం, చిన్న ఉన్నప్పుడు ఆత్మ చిరంజీవి అంటే బాలకృష్ణ ఎందుకు కదా తెలియక. సో ఇప్పుడు చెప్తారు కదా చిరంజీవి అంటే, ఇప్పుడు మనకి నయనం చిందం శస్త్రాణి నయనం గహదీప అంటే అర్థమైంది, నీళ్ళలో నానదు అగ్నిలో కాలదు, షేర్ మార్కెట్లో పెసినా లాస్ కాదు అది. అటువంటిది ఆత్మ అంటే. ఎంత మేకప్ వేసినా అందంగా కాదు ఆత్మ అంటే అది. ఓకేనా? నువ్వు ఆత్మకి లిప్స్టిక్ వేయలేవు. ఇది కొత్త వ్యాఖ్య. పాత వ్యాఖ్య ఉంది బ్రహ్మసూత్రాల్లో, ఆత్మకు వినబడదు కనబడదు. నేను చెప్తున్నా ఆత్మకు లిప్స్టిక్ వేయలేవు, ముక్కు ఒక మత గ్రంథాలు బట్టలు వేయలేవు. ఎందుకంటే బట్టలు వేసిన తర్వాత దాని బయట ఆత్మ ఏర్పడుతుంది. సో ఒకనొక మత గ్రంథంలో ఉంది, పేరు చెప్పాను, అందులో రాసి ఉంది ఎట్లుంటుంది ఇటువంటిది అంటే, నువ్వు ఊహించినట్టు కాకుండా వేరే విధంగా ఉంటుందంట. ఏంటి ఆత్మనా? ఇంకా తద్వారా నువ్వు ఎప్పటికి ఫిగర్ అవుట్ చేయలేవు. అదే నువ్వు ఎట్లయితే ఊహిస్తున్నావో ఇది ఆత్మ అని, అది కాదని అయిపోయింది కదా. నువ్వు ఊహిస్తలేదు కాబట్టి అది లేదు, నువ్వు ఊహిస్తే అది ఉంది, కానీ నువ్వు ఊహించినట్టు లేదు కాదు. ఇప్పుడు ఆత్మకి మెమరీ ఉంటుందా? నువ్వు ఎవరైనా ప్రశ్న అడుగు. ఆత్మకి మెమరీ, జ్ఞాపకాలు దేనికి ఉంటాయి? ఇప్పుడు ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు విత్ జ్ఞాపకాలు జన్మ తీసుకుంటుందా, వితౌట్ జ్ఞాపకాలు జన్మ తీసుకుంటుందా? వితౌట్ జ్ఞాపకాలు. వితౌట్ జ్ఞాపకం అయిపోయింది. ఎప్పుడైతే నీకు స్వర్గానికి పోయినావు, ఈ మెమరీ అంతా డిసప్పేర్ అయిపోయింది. ఎందుకంటే మెమరీ నీకు ప్రపంచం నుంచి వచ్చింది చూడు. అసలు కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఆత్మ ఎప్పటి నుంచో ఉంది, ప్రపంచం రీసెంట్గా వచ్చింది. సో ఈ ప్రాపంచికపరమైన కొన్ని మెమరీస్ నీకు ఆధారం కాదు, ఆబ్వియస్లీ కాదు. ఆత్మకు అంటుకో, డబ్బు ఆత్మకు అంటుకోదు, పేరు ప్రఖ్యాతులు పరువు ప్రతిష్టలు ఇవేవి ఆత్మకు అంటుకో. ఆత్మకు అంటుకునేది ఏది ఉందో పుణ్యం పాపం వాటి జనాలు నమ్మేది ఉంది, అది మెమరీ కాదు, దాని ఆత్మ సంస్కారం అది. సో ఒకవేళ నువ్వు మరణించి స్వర్గానికి పోయినావు అనుకో, ఒకవేళ నీకు మెమరీ లేకపోతే నీకు స్వర్గం ఎట్లా తెలుస్తుంది? చూడు క్వశ్చన్. నువ్వు ఆఫీస్కి పోయినావు, ఇంటికి వచ్చిన మెమరీ పోయింది, ఇది నీలో ఎట్లా తెలుస్తుంది? తద్వారా నువ్వు స్వర్గంలో ఉన్నా కూడా సఫర్ అవుతావు, బికాజ్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు, నాకు ఒక పెద్ద మన ఒక సంస్థానం ఉంది, గద్వాల సంస్థానం లాంటిది, దాని రాజకుటుంబీకురాలు నాకు పరిచయం. ఆమె నడుచుకుంటూ పోతుంది ఇంటికి 6 kilometers ఎవ్రీడే. అందరూ సాదాసి తెలియదు ఆమె ఎవరో కూడా. అప్పుడు ఒకసారి అడిగితే తన స్టోరీ చెప్పింది. చిన్నగా ఉన్నప్పుడు తన పోర్టికో అంటే ఇంటి ముందల ప్రపంచంలో బెస్ట్ కార్లు ఉండేవంట. అప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి, రాజులు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు విదేశాల నుంచి. అక్కినే నాగేశ్వరరావు కూడా మారుతి కార్లు తిరిగిండు. హలో గురు ప్రేమ కోస, నాగార్జున మారుతి కార్ నడుపుతాడు అందులో. అప్పటికి ఇంకా ఇంపోర్టెడ్ కార్స్ లేవు, అప్పుడు మారుతి కార్ అల్టిమేట్. ఒకవేళ అప్పుడు మారుతి కార్ లగ్జరీ అయితే ఇప్పుడు కూడా లగ్జరీనే ఇండియాలో కాదా? టాటా ఏదైనా. సో ఇప్పుడు ఏం చెప్తున్నా,
అతను ఎవరో గద్వాల సంస్థలో ఆమె చెప్పింది ముందు చాలా కార్స్ ఉండేవి. సో తను స్కూల్కి పోవాలంటే ఏ కార్లో పోవాలి, ఆ కాలం తన్నేదంట ఇట్లా. తనకు రియలైజేషన్ వచ్చినా తెలిసింది ఇవి ఎవరి దగ్గర లేవు, నా సుడి బాగుండి ఇంట్లో పుట్టడం వల్ల నా కార్లు ఎదురుగున్నాయి. నేను నా ఎరుక కలిగే తర్వాత నాకు మెల్లగా అనిభవించింది అన్నింటినీ. నాకు తెలిసింది ప్రపంచంలో ఇంత రిచెస్ ఎవరికి లేవు. సో ఎంత డిస్రెస్పెక్ట్గా నేను బిహేవ్ చేసిన. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది అది, ప్రపంచంలో ఎవరి దగ్గర ఏముందో నీకు తెలియకపోతే నీ దగ్గర ఏముందో కూడా నీకు తెలియదు. ఎగ్జాంపుల్, నీ దగ్గర పుట్టగానే బంగారం ఉంది, నువ్వు ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళలే. ప్రపంచంలో బంగారానికి అంత విలువ ఉందని తెలియకపోతే ఈ బంగారాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. అది వాల్యూలెస్ అనిపిస్తుంది. చాలా మంది భర్తలు మంచోళ్ళు ఎందుకు అనిపిస్తారంటే మిగతా భర్తలు మంచోళ్ళు కాదు కాబట్టి మా ఆయన ఫార్ బెటర్ అని నిర్ణయానికి వస్తాం. ఎక్కువ మంది అంతే, అందంగా లేకపోతే మనసు బాగుందని సాటిస్ఫై అవుతారు. ఎట్లా అందంలో ఏముంది, ఏ రోజు శాశ్వతం కాదంటాడు. డబ్బు లేదనుకో, డబ్బు ఏమనంటే తీసుకుపోతాం. అంటే కాన్సులేషన్స్ ఆఫ్టర్ కాన్సులేషన్స్. నా ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటే, మెమరీ ఈజ్ యూ. ఇది ప్రాపంచికంగా. నిజమైన యూ ఎవరు? రమణ మహర్షి చెప్పింది ఎవరో తెలుసుకుంటే నువ్వు ఒకటి ఏదైతే నువ్వు క్రియేట్ చేయలేదో అదే నీవని తెలుసుకోవడం. అది కొనసాగుతుంది ఎప్పటికీ. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి ఇట్లా అనుకున్నాడు అనుకో, నేనే ప్రకృతి, తద్వారా నువ్వు అనంతంగా ఉండబోతున్నావా లేదా? నేను చెప్తున్నా నేనే గాలి. అంతటా ఉంది గాలి. నన్ను పీలుస్తారు, రకరకాల చోటు వదులుతారు, ఇప్పటికి వదులుతారు. ఐ డోంట్ మైండ్. పెద్ద దేశాధ్యక్షుడైనా నన్ను వదలవలసిందే, నన్ను తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఎంత బాగుంది ఆలోచన. ఇది విముక్తినిస్తుంది నీకు. సో వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ మాట్లాడుకోవడం, లిబరేట్ అయ్యి మైండ్ నుంచి లిబరేట్ అయిపోవాలి. స్టిల్ దే ఆర్ థింకింగ్. ఇంతకాలం ఆఫీస్ గురించి ఆలోచించావు, ఇంతకాలం బంగారం గురించి ఆలోచించావు, ఇప్పుడు పరజన్మ గురించి ఆలోచిస్తున్నావు. యు ఆర్ థింకింగ్ అగైన్. మరి సైకాలజీ కోసం ఏంటి అంటే సైకాలజీ ఉపయోగపడుతుందా? ఏదైనా నీకు హోప్ ఇవ్వడానికి. ఎవరన్నా జెండుబామ్, స్పిరిచువల్ జెండుబామ్. నేను ఇప్పుడు ఎవరన్నా కొంచెం ఫిలాసఫీని డీప్గా చదివే వాళ్ళు ఉంటే నేను చెప్పేది అర్థమవుతుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ తర్వాతనే ఇవన్నీ వచ్చినాయి. సైకాలజిస్టు, సైక్రియాటిస్టు, సైకో అనలిస్టు. ఈ ముగ్గురు ఏం చేస్తారంట, సైక్రియాటిస్టు నీకు గాల్లో మెడలట్టే నేర్పిస్తాడు. సైకాలజిస్ట్ ఏం చెప్తాడు, ఆ ఇంటిని ఎట్లా చూసుకోవాలో, ఎటువంటి రంగులు వేసుకోవాలో చెప్తాడు. సైకో అనలిస్ట్ ఏం చేస్తాడు, దానికి అద్దె వసూలు చేస్తుంటాడు. ఎవరు లేరు, అసలు ఆ బిల్డింగే లేదు. లేదని ఊహించుకొని ఇట్లా ఇక్కడ పెట్టుకొని చూసావు చూడగా కనిపిస్తుంది. అనుష్కొని చూస్తే అనుష్కొని కనిపిస్తుంది. కానీ కూడా నాకు ఒక డౌట్ ఉంది. ఒక థియరీ చెప్తారు. ఆ థియరీ ఎలా ఉంటదంటే, ఇప్పుడు నలుగురు వ్యక్తులు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మనం మాట్లాడుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనం కొన్ని మాటలకి హర్ట్ అవుతాం. సడన్ గా మన ఎక్స్ప్రెషన్స్, మన సింపుల్ అబ్బా. అదే మాట నువ్వు పడుకున్నప్పుడు అంట హర్ట్ అవుతావు. దట్స్ ద పాయింట్. వినకుండా ఉండు. సైకాలజీలో ఒక థియరీ చెప్తారు. చెప్పు. ఆ థియరీ ఏంటంటే, చిన్నతనంలో కానీ మన చూసి కానీ ఎక్కడైనా మనం అలాంటిది సఫర్ అయి ఉంటే, సో మనకు అలాంటి సంఘటన ఎదురయ్యేటప్పుడు మనకి తెలియకుండానే మనం ట్రిగ్గర్ అవుతామంట వాటికి. అలాంటి సమయంలోనే ఒక వ్యాఖ్య ఉంది, నీ బొందరా. ఇది బ్రహ్మానందం సూత్రం, బ్రహ్మసూత్రం కాదు. బెస్ట్ బుక్ ఆఫ్ ద వరల్డ్. అయితే కృష్ణమూర్తి లైఫ్ అంతా చెప్పాడు. పరమ సత్యం ఇది. జనాలకు ఇష్టం లేదు. నువ్వు క్రియేట్ చేసుకున్న ఛాయిస్ నేను హర్ట్ చేపిస్తాను. ఇక్కడ హర్ట్ లేదు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ప్రాక్టికల్గా ప్రూవ్ చేసిన. ఎవరిని తిడితే నాకు బాధ అవుతుంది అన్నాడు ఒకడు మన మలక్పేట స్టూడియోలో. ఆ 7 మంది ఉంది ఆ రోజు. చిన్న ప్రయోగం చేద్దాం, మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారా? లంజోడు కాను, అందరు రిలాక్స్ ఉన్నారు. ఎవడు ఎందుకు హర్ట్ అయితే లేరు అన్న. ఎవరినన్నా చెప్తే వాడు హర్ట్ అవుతాడు అని చెప్పింది. అన్నేం చెప్పాను. అంటే చూడండి, తిట్టులో హర్ట్ లేదు. నన్ను అన్నప్పుడు హర్ట్ వచ్చింది చూసిన, తిట్టులో ఒకటి ఏ బాధ లేదు. దొంగముండా అన్న అందరు వచ్చారు. ఇప్పుడు అందరూ అడుగుతారు, ఎవరినన్నావు, ఎవరినన్నావు అన్నానుకో, అందరు మొహాలు మాడిపోతాయి. ఎవరినల్లే అన్నావు అనుకో, ఓకే అదే పిచ్చిలో తిట్టుకుంటున్నారు. అట్లా ఎవరో అనాలి కదా.
ఇందే అన్నా దవడ బలిగే వాడ కవాట ఎట్లా అంటావు స్టార్ట్ చేస్తే తిట్టులో కోపం ఉందా నాలో కోపం ఉందా చూడు. నన్ను ఎవరు ఈ మాట అనడానికి వీల్లేదన్న ఛాయిస్కి తగిలింది. అది తగిలే వరకు ఏ బాధ లేదు. అంటే ఇది బ్లాక్ కాదు, ఏమి ఉత్తదే ఛాయిస్ వదిలేస్తే అయిపోయా. అంటే మనకి ఒక రకమైన ఈగో, మన అనే సెల్ఫ్. సింపుల్ అబ్బా, నేను నా లైఫ్లో చూసిన, మా ఊర్లో జరిగింది ఇది. ఒక ఫ్రెండ్ నన్ను ఏమన్నా ఏమనుకుంది రా అంటే మాత్రం తీటలేస్తుంది. అయిపోయిందా, వాడు అనవసరంగా దారి ఇచ్చింది. ఏమరా చెప్పేసిండు వీక్నెస్ చెప్పొద్దు కదా. మా ఫ్రెండ్ ఉంటే కిరణ్ అని ఉత్తగానే రా అంటుండే. ఎవరినన్నావు? నన్ను లేదు. అరే పీకులాడగరా రే అడగా, అరే పోదామారా సినిమాకు. ఇవన్నీ అంటున్నావు రా నువ్వు, నిన్నంటలేను. నిన్న నీ పేరు తీస్తే కోపం వస్తుంది. నువ్వు ఎవడన్నా నన్ను నాకు అంటున్నావు. అనొద్దు అంటే దాని అర్థం నువ్వు అన్నా నాకు బాధ లేదు, నన్ను కలపకు. ఛాయిస్ హర్ట్ అవుతుంది. బూతులో ఏమీ లేదు అసలు, మామూలు అక్షరాల పదం అది. దాంట్లో ఏ రసం లేదు. అందులో నువ్వు ఎప్పుడైతే ఛాయిస్ అన్నావో తగులుతుంది అన్నమాట. మా అమ్మని ఏమనడానికి వీల్లేదు. ఒకవేళ అన్నాడు అనుకో, నిజంగా అన్నట్ట? నో, అబ్సల్యూట్లీ నువ్వు అనుకుంటున్నావు అని కాదు బాయ్ సాబ్ అని చెప్పు. విజ్ఞత అట్లా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే అది యూ హ్యావ్ సీన్. నీకు అసలు బుద్ధి లేదు అట్లా అనిపిస్తుంది మీకు, అట్లా ఉంది నాకు ఉంది కొంచెం. మీకు అనిపిస్తుంది? అవును. మీకు అనిపించిందా? ఓకే సరే, నా గురించి కాదు. మనం విషయాంతరమైన మళ్ళీ కమ్ బ్యాక్ టు ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఇవన్నీ మీరు ఆలోచించాలి. డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఎక్కడన్నా ఫ్రీగా అలాంటి థెరపీస్ చేస్తే చేయించుకోండి. అసలు వీటికంటే మసాజ్ ఉపయోగపడుతుంది చూడు. మనీ మెడిటేషన్, మనీ రావడం కోసం ఒక ఫార్ములా కూడా అది వాళ్ళకి అది ఉపయోగపడుతుంది, మనకు కాదు. వాళ్ళ మనీ నేను చిన్న కథ విన్నా. అమెరికాలో ఇట్లా జరిగిందంట. అమెరికాలో పేపర్లో యాడ్ ఇచ్చాడంట ఒక షాల్టన్. తెలుసా షాల్టన్ అంటే? కుట్రదారుడు, చిలిపి కుట్రదారుడు. అంటే మరీ పెద్ద పెద్దగా చేయడు, చిన్న చిన్నగా చేస్తాడు. ఆడేమేసాడు యాడు, తక్కువ సమయంలో ₹1,00,00,000 ఎర్న్ చేసే ఐడియా నాకు ఇస్తా, మీరు నాకు రూపాయనే పంపించండి మనీ ఆర్డర్. మంచి గెస్ట్ ఐడియా ఇస్తా. నెక్స్ట్ డే ₹1,00,00,000 1,00,00,000 మంది పంపించారంట అతనికి. ఇలా సంపాదించాలని పెట్టాడు యాడ్. దిస్ హ్యాపెండ్. ఎవరెవరైతే డబ్బు వదిలేసుకో అంటున్నారో వాళ్ళు సంపాదిస్తున్నంత ఎవరు సంపాదించట్లేదు. నేను ఒక కొత్త అకౌంట్ తీస్తాను, కొత్తగా పరిచయం ₹100 తీస్తాను. నేను రీసెంట్గా మా ఫ్రెండ్కి సలహా ఇచ్చాను. డబ్బు లేదంటే ఏం లేదు, ఫస్ట్ ఫ్రెండ్స్ని చేసుకో 6 నెలలు, ప్రతి ఒక్కరిని 500 అడుగు, మళ్ళీ ఇవ్వలేకపోవచ్చు చాలా అర్జెంట్, ఏదో అబద్ధం చెప్పు. అట్లా నీ టార్గెట్ 5,000 మంది సంవత్సరంలో, 500 25 లక్షలు అయిపోయింది. తర్వాత ఒక్కటి, ఇంతమందికి చిన్న చిన్న అబద్ధాలు చెప్పావు కదా, గంగలో మునుగు పాపాలన్నీ పోతాయి, తర్వాత అన్నదానం చెయ్యి పుణ్యం వచ్చేస్తుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. దానికి ఉంది కదా సూత్రం. నేను చదివిన చార్ట్, ఇది చేస్తే ఇట్లా పాపం పోతుంది, ఇది చేస్తే ఒక జన్మ పాపం పోతుంది, చివరికి లాస్ట్ గంగలో మురితే అన్ని పాపం పోతాయి. కర్మ సిద్ధాంతం అంటారు. మనం ఏం చేస్తారు, ఇప్పుడు ఈ జన్మ అప్పు తీసుకుంటూ వచ్చే జన్మ అప్పు తీర్చడం కోసమే పుడతాం అన్నట్టుగా. సరే ఏం చేస్తాం, అప్పు తీర్చడం కోసం పుట్టాలా? నేను పుట్టా పోయిన జన్మలో తీసుకున్నా, ఇప్పుడు తీర్చేస్తున్నాడేమో. ఎదగని మైండ్లు మంచి మంచి ఎట్లయితే మనం సినిమా చూస్తున్నప్పుడు సినిమా నిజంగా తెలిసిన వాడు ఫైటింగ్స్ కోసం పోడు, సినిమా అస్సలు తెలియని వాడు ఈ పై విషయాల కోసం పోతాడు. అని ఎట్లా పొడిచాడు చూడు, ఎట్లా కింద పడ్డాడు చూడు, ఆ హీరోయిన్ చూడు, అట్లా సూపర్ఫిషియాలిటీస్. సో ఈ ఆధ్యాత్మికతలో సూపర్ఫిషియల్ అంశాలను ఇష్టపడే బ్యాచ్ ఉంది, 80-90% వాళ్ళే. దే లైక్ ఇట్. రెండోది, ఇది కంటికి కనపడని విషయాలు కాబట్టి ఎవరిని నమ్మించలేదు. నమ్ముతారు ఎందుకు? నమ్మే దృష్టి నీకుంది కాబట్టి నేను నమ్మిస్తున్నారు. బికాజ్ నువ్వు హోప్లెస్గా ఉన్నావు. ఈ జీవితంలో ఏముంది, ఎంత ప్రయత్నం చేసినా నీ ఇంట్లో వాళ్ళని మాట్లాడడం లేదు, ఎంత ట్రై చేసినా వ్యాపారం వస్తుంది, ఇవన్నీ ఏముందబ్బా, స్వర్గప్రాప్తి ఉంది కదా. ఎట్లా వస్తుంది? మా సంస్థలోకి రా, ఏదో ఒకటి చెప్తారు, కళ్ళు మూసుకొని కూర్చో. నీకు చిన్న చిన్న నియమాలు పెడతారు, పొద్దున్న స్నానం చేసిలే, ఎర్లీ మార్నింగ్ చేయాలి, ఎప్పుడు పడితే అప్పుడు చేయమంటే ఆశ్రమం పడిపోదు. స్పెషల్ రూల్ పెట్టొద్దా? ఎప్పుడు చేసినా శ్రద్ధగా చేయని చెప్పాలి, కానీ ఎర్లీ మార్నింగ్ 4 చేస్తే ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. ఎర్లీ మార్నింగ్ 4కి బ్రహ్మముహూర్తం నువ్వు లేవద్దు, నీకు మెలకువ రావాలి. ఈ చిన్న తేడా తెలియదు జనాలకి. నువ్వు లేయడం ఏంది డాడీ, అది అహంకారం. నువ్వేం లేదు, ఒక
ఒక 1 month కూరగాయలు తిని సాయంత్రం 7:30 3 గంటలకు కాదు 1:30కే లేచి కూర్చుంటాను. ఎందుకంటే నాకు అట్లే నాకు మా రంగం వచ్చాడు కదా 1:30కి లేస్తుంటే అంటే ఓన్లీ వెజిటబుల్స్ తింటున్నాం, నెలలు అయిపోయింది. కాదు శక్తి 2 hours డీప్ స్లీప్. ఎట్లా లేస్తుంది తెలుసా, ఇట్లా పడుకున్నాం కదా బాడీ ఇట్లా లేవు, ఇట్లా టక్కు లేస్తుంది. వెజిటబుల్స్ తింటే నాకు పిచ్చి లేచింది, నాకు చచ్చిపోతానని భయం అయింది నాకు అప్పుడు. 4-5 months తర్వాత మళ్ళీ చేద్దామా చేద్దాం. వెరీ సూన్ అన్నీ ఉన్నాయి మనకు, మరి ఇది క్రియేట్ చేసుకునే ప్రయోగం చేయడానికి. ఇదేంటి మధ్యాహ్నం ఎవ్వరు లేరు స్టూడియోలో, పొద్దున్నే చిప్పటి వెజిటబుల్స్ తిన్నా, పళ్ళు తిన్నా, కళ్ళు మూతలు పడవు కదా, ఏమి రాదు, తేటగా ఉంటుంది రోజంతా. నువ్వు ఎంత పని చేస్తావురా నాయన. తర్వాత మధ్యాహ్నం ఆ 3-4 నెలల్లో ఒక్కసారి ఇట్లా పడుకున్నా, కాసేపు ఇట్లా పడుకుందామని. ఇట్లా పడుకున్న తర్వాత నా ప్రమేయం లేకుండా బాడీ లేచి కూర్చుంది. మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఉల్టా పల్టా అయింది విషయం. ఇంతకుముందు నేను చెప్పినా కదా, నిద్ర నీవు లేవడం వేరు, మెలకు వస్తే లేవడం వేరు, జిమ్నాసం ఫరక్ ఉంది. నువ్వు ఇడ్లు ఉండడం వేరు, నేను చెప్తే ఉండడం వేరు కదా. ఇప్పుడు నేను చేస్తున్న టాక్ నేను నాకు నచ్చి చేస్తున్నా, ఎవరో చేయమని మా బాస్ చెప్తలేడు. చూస్తే రెండు సేమ్ రికార్డ్ అయితే, కానీ ఎంత తేడా ఉంది రెండింటికి. నాకు మస్తు గుండె కుబేరని నేను లేవకుండా బాడీ లేవడం ఏందిరా ఆయన మస్తు. మా రంగ కోసం ఎదురు చూసిన, చెప్పుకోవాలి ఎవడు వాడికి, ఇంకోటి ఇలాంటి చెప్తే పిచ్చోడు అంటారు. రంగ విషయం చెప్పండి, నీకు విషయం చెప్పాలి పడుకుంటే బాడీ ఇద్దరికి బాడీ లేచిన పడ్డది. పడుకోదు బాడీ, నువ్వు మధ్యాహ్నం అడ్డం పడుకోదు అది. ఇది జనానికి చెప్తే అర్థం కాదు, నేను అబద్ధం చెప్పట్లే. మీరు కార్తీక మాసంలో రూల్స్ అందుకే పెడతారేమో, బాడీ లేస్తదనేమో. ఏదైనా బాడీలో చెత్త లేకపోతే పడుకోదు. కుండలిని రైజ్ అంటారు కదా, నువ్వు రైజ్ చేస్తే కుండలి కంటే నువ్వు టాప్ ఉంటావు. నేను రేసిన లేపిన, నువ్వు ఉండకూడదు కుండలిని రైజ్ చేయాలంటే. తెలియదు అంటే దానంతకది శక్తి యొక్క ప్రవాహం కొనసాగుతుంది, నీ వెన్నుపూసలో తెలుస్తుంది నీకు. నీకు ఎగ్జాంపుల్, నువ్వు ఒక 1 month పై కూరగాయలు తిన్నావు, ఎనీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎట్లుంటుంది తెలుసా బాడీ? ఇట్లా కూర్చుంటుంది, ఇది ఇట్లే కూర్చుంటుంది, ఇట్లా కూర్చోదు బాడీ, ఇంపాసిబుల్. నేను ఇది సాత్విక్ డైట్ చేసినప్పుడు చూసా, అస్సలు నిద్ర వచ్చేది కాదు, ఎంత పని చేసినా సరే అలసట తెలిసేది కాదు. ఇంకోటి నీకు ఒక విషయం తెలుస్తుంది, నీకు ఒక విషయం తెలుస్తుంది, చేసిన వాళ్ళకి తెలుస్తుంది, చేయని వాళ్ళు ఊహించొద్దు. నీ వెన్నుపూస నీకు నిరంతరం దర్శనమిస్తుంది. శ్వాస అవన్నీ ఎలాగో తెలుస్తాయి. యు ఆర్ వెరీ సెన్సిటివ్. ఇప్పుడు నేను కదులుతున్నా కదా, నా అంతర్గతంగా వెన్నుపూస నాకు కనిపిస్తుంటుంది. అంటే లీలా మాత్రంగా ఒక చిన్న పట్టు ఉంది లోపల, అది ప్యూర్ ఒక చెట్టు కొమ్మ అవుతుంది చూడు. నీకు ఎంత బ్యాలెన్స్ ఉంటుందంటే యూ నెవర్ లూజ్ బ్యాలెన్స్. నువ్వు గంట సేపు కూర్చున్నా ఏముండదు. నువ్వు లేపొద్దు కుండలిని. ఇంకొక విషయం చెప్తా, నీ గత జన్మ నీకు తెలియాలి. వేరే వాడు చెప్తే తెలిసినందుకు వాడి కథ అయింది వచ్చేది కొంతవరకు. నీవు నమ్ముతున్నావు, వాడు అడిగిందంతా చెప్పి నువ్వు అక్కడి నుంచి చేతిలో చేయగలిపి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. నేను అడుగుతున్నా, పాస్ట్ లైఫ్ ఉంది నువ్వు చెప్పావు, అయితే ఏమిటట? ఇది క్వశ్చన్ నేను అడిగింది. సో వాట్ దానివల్ల ఉపయోగం ఏంటంటేనంట, ఈ లైఫ్లో మనం కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు నచ్చదు, ఎవరైనా అందంగా ఉంటే నేను చూడలేదు. దానికి కారణం ఏంటంటే గత జన్మలోకి తీసుకెళ్తే ఏదో స్టోరీ ఉంటుంది నాకు. ఏదో పిచ్చకుండా అంటే అప్పుడు పిచ్చిదానివి, ఇప్పుడు పిచ్చిదానివి ఉన్నావు అంటే ప్రూవ్ అయిపోయింది. నేను అంటున్నది చాయిస్ పడిపోతే చాయిస్ అనేది పడగొట్టుకోవట్లేదు, పడగొట్టలేదు, అది అదే రియలైజేషన్ అంటే. ఇప్పుడు ఈ రోజు ఏ ఛాయ్, నాకు 10 ఛాయిస్లు ఉంది అనుకో, కొత్త ఛాయిస్ రేపు క్రియేట్ చేసుకుంటుంది. నీ మనస్తత్వం అట్లా పాడైంది. నువ్వే అంటే నువ్వు పుట్టిన వాతావరణం వల్ల, నీ కండిషనింగ్స్ వల్ల నువ్వు ఛాయిస్ క్రియేట్ చేసుకుంటావు. నువ్వు నిరంతరం చాక్లెట్ అంటే క్యాడ్బరీ, ఐ లవ్ క్యాడ్బరీ, ఇవంతా ఛాయిస్ ఫామ్ అయింది. అసలు నేను ఊరు వెళ్తే క్యాడ్బరీ ఉండాల్సిందే. ఇంకా బలపడ్డ ఛాయిస్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనంటే నాకు చాలా ఇష్టం, క్యాడ్బరీ ఇస్తాడు నాకు. యు ఆర్ క్రియేటింగ్ సో ఛాయిస్ని నువ్వు దాని పక్కన అటుపోటు పెట్టి ఇటుపోటు పెట్టి నిలబెడుతున్నావు దాన్ని. ఇప్పుడు చార్మినార్ అవుతుంది మెల్లగా. ఛాయిస్ క్రియేట్ చేసుకో, చాక్లెట్ ఏదో ఒకటి తీసుకురా,
క్యాడ్బరీ బాగుంటుంది, అది నాకు తెలియదు, తీసుకురా. జ్ఞాని ఏం చేస్తాడు, నా నాలుక బాగుంటే చాక్లెట్ ఉంటుంది, చాక్లెట్ ఏం లేదు అని తెలుసుకున్నాను. రమణ మరి చెప్పిన సత్యము ఈ జనాలు నమ్మిసావరు. పదార్థానికి ఏ రుచి లేదు, రుచిని పదార్థానికి నేనే ఇస్తున్నాను. ఈ విషయం చెప్తే వాడు కాదన్నాడు. పదార్థానికి రుచి మనం నువ్వే ఇస్తున్నావు, నువ్వే ఎలా పువ్వుని బియ్యాన్ని అక్షింతలు నువ్వే చేస్తున్నావు. అది ఓకే. అట్లనే పదార్థం ఉంది, దానికి ఏ రుచి లేదు. టమాటా ఎగ్జాంపుల్, క్యారెట్, నీకు ఫుల్ జ్వరం వచ్చింది, టేస్ట్ బడ్స్ అని పీకిని, రుచి ఎందుకు తెలుస్తలేదు నీకు? టేస్టీ బడ్స్ పీకే కాబట్టి. రుచి ఉంటే ఆ రుచిని ఖచ్చితంగా తెలియాలి. రుచి అందులో ఉంది, నాలుగులో లేదు. నువ్వు ఇస్తున్నావు దానికి, ఆ రుచిని గుర్తించేది నీవు, దానికి ఏ రుచి లేదు. యూ ఆర్ ద ప్రైమ్ రీజన్ టు రికగ్నైజ్ ద టేస్ట్. అదే క్యారెట్ చప్పగా ఉంటుంది అంటావు కదా, టేస్ట్ తెలుస్తలేదు. ఎందుకు తెలియాలి టేస్ట్? దాని రుచి దానికి ఉంది, అది సరిపోదా? నీకెందుకు తెలియాలి టేస్ట్? వై? ఎక్కువ తినడానికి. సరే తినలేవు, లాస్ట్ది డెడ్ బాడీ, నువ్వు నోట్లో గుక్కినా ఏ స్పందన లేదు, ఎందుకంటే దాన్ని గుర్తించేవాడే పోయింది అక్కడ కదా. అచ్చా, ఇప్పుడు చిన్న సైకలాజికల్ రూమ్లోకి వద్దాం. ఓకే. ఐస్ క్రీమ్ టేస్ట్ కోసం తింటావు కదా, అంటే నీ టేస్ట్ బడ్స్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నీకు దాని ద్వారా ఒక ప్లెజర్ వస్తుంది, ఛాయిస్ వస్తుంది. ఎక్కడన్నా ఎవరికన్నా భూమి మీద ట్యాబ్లెట్ గురించి ఛాయిస్ ఉందా? నాకు రౌండ్ షేప్ ట్యాబ్లెట్స్ అంటే చాలా ఒక్కడిని చెప్పమాను టైసర్, ఒక్కడిని. క్యాప్సూల్ కలర్ ఏదమ్మా, క్యాప్సూల్ కలర్ చూపింది, పింక్ లేవా? పింక్ లేవా? ఐ లవ్ ఒక్కడు. మెడిసిన్ తింటున్నప్పుడు నాలుక సెకండరీ అయిపోతుంది చూడు, దట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్ యొక్క మూల అర్థం అక్కడ ఉంది. అక్కడ మెడిసిన్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇప్పుడు భోజనమే ఆకలింది, టేస్ట్ను పక్కన పెట్టి తిను, ఈట్. ఇప్పుడు టేస్ట్ నిర్ధారించుకుంటే ఛాయిస్ అయింది కదా, ఛాయిస్ లేకపోతే ప్రతిదీ టేస్ట్ అవుతుంది. ఈరోజు ఉప్పు తక్కువైంది, ఉప్పు లేని కూర కూడా బాగుంది, సాల్ట్ లెస్ కర్రీ, ఇది ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. చూడు వ్యాఖ్య మారిపోతుంది. నువ్వు రోజు ఇట్లా పడుకునేవాడిని, ఒకసారి ఎవరో గోడల్లో పడుకున్నారు, ఛాయిస్ ఉందనుకో, రాత్రి అంతా నిద్ర పట్టదు, అసలు ఎట్లా పడుకునేవాడిని, ఎట్లా అయిపోయింది అసలు. ఇప్పుడు యోగి లక్షణం, అరే గొడవలు ఎప్పుడు పడుకోలే, చూద్దాం భలే ఉంది, స్టార్ట్ చేసాడు అంటే హీఈస్ లివింగ్ దేర్. ఛాయిస్ ఉంటే బాధ, అదొక అనుభూతి. ఛాయిస్ నిద్ర అనుభూతి అక్కడ, ఛాయిస్ ఉంటే బాధ, ఇది గుర్తొస్తూ ఉంటుంది. ఛాయిస్ లేకపోతే ఏ క్షణంలో అక్కడ. రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తా మీకు, ఆ తర్వాత రెస్టారెంట్లో నువ్వు కింద పడుకుంటావు బాబా, ఎక్కడ పోయినా అక్కడ అందరూ. ఇది కూడా తప్పు, కింద ఎవరు పడుకోరు. ఇప్పుడు నేను పడుకుని ఎక్కడ పడుకుని చెప్పు, ఫస్ట్ ఫ్లోర్ లో. ఫస్ట్ ఫ్లోర్ అంటే అతిపెద్ద మంచం తెలుసా, పెద్ద మంచం ఇది. అయితే వీళ్ళు ఇంకా హైట్, ఎవ్వరు కింద పడుకోడు అసలు. ఇప్పుడు కింద టైల్స్ ఉన్నాయి, టైల్స్ మీద కింద పడుకున్నావు, చచ్చిపోయినాకనే కింద పడుకోబెడుతుంది. నేల కింద, వేస్తారు కదా, నేల కింద, నేల కింద, కింద అంటే నేల కింద. అప్పుడేమో కరెక్ట్ కింద పడుకుంటా. మా ఊరి నుంచి వాడు వచ్చాడు, ఊరోడు కదా. మీరు ఎక్కడ ఉంటారంటే మనం ఫస్ట్ ఫ్లోర్. నేను ఎప్పుడు కింద పడుకోలే, ఇది ఇచ్చే తెలివైన జవాబు. లేదా కింద పడుకుంటా, పైన కింద పడుకుంటా. నేను ఫస్ట్ ఫ్లోర్ పైన కింద పడుకుంటున్నా, కరెక్టే కదా. ఇదే ఆరో ఫ్లోర్ పైన కింద పడుకుంటా కదా. నేల మీద కూడా పడుకోడు, నేల మీద అంటే పోయి అక్కడ అంటే సరిగ్గా చూస్తే నీకు సరిగ్గా వ్యాఖ్య దొరుకుతుంది, బయటకు వచ్చేస్తావు పనికిరాని విషయం నుంచి, అంతే. కానీ నువ్వు ఇట్లా ఏంటంటే ఎవరు చెప్పలే పాప, వాళ్ళు అన్వేషిస్తలేరు కదా. నాకు తెలియదు వీరాల గురించి, నేనైతే నాకు సంశయమే లేదు. మీరు ఎన్నిసార్లు చూస్తారు నన్ను, నేను ఎట్లా చిన్నపిల్లాడు జీవించినట్టు జీవించేస్తాను, నాకేం తెలియదు. ఎవడన్నా ఆ ఫ్లోకి అడ్డొస్తే ఎందుకు వచ్చిన పక్క జరిగే అంటే తప్ప నాకు ఎవడు సక్సెస్ అయినా వచ్చేది లేదు, ఫెయిల్యూర్ అయినా వచ్చేది లేదు. మా ఊరి నుంచి వాడు వచ్చాడు హైదరాబాదు, వాడికి గోడౌన్లో జాబ్ దొరికింది, బియ్యం గోడౌన్ ఉంటుందా, వాడు పడుకుంటా తెలిసింది విపరీతంగా దోమలు ఉన్నాయి, అర్ధరాత్రి వస్తున్నాయి, దాడి చేస్తున్నాయి. అయితే వాడు టీవీలో యాడ్ చూశాడు. అప్పట్లో ఇది ఉంది కదా ఆల్అవుట్ యాడ్ వచ్చింది, ఇట్లా చిన్న ఆల్అవుట్ ఉంటే ఇట్లా కప్పలా కాళ్ళు ఉంటాయి, అంటది కదా, అన్ని దోమలు మింగు. వాడు అది కొనుక్కొచ్చుకొని రాత్రితో చూసిందంట, ఎగిరి తింటదని. వాడు అమాయకత్వానికి పరాకాష్ట నెక్స్ట్ డే వెళ్ళి
ఇది ఖరాబ్ అయింది భయ్యా, వేరేది పెట్టుకుని వస్తుంది లైట్. ఎగురు తింటలేదు. అది మనిషి కల్పన, వాస్తవం అట్లుంటుంది, కల్పన అందంగా ఉంటుంది. సో ఈ ఆధ్యాత్మికతని అందంగా ఎవడైతే చెప్తున్నాడో వాడిని బట్టకాయింపజేస్తున్నాడు. వాస్తవము చాలా ఆర్డినరీగా ఉంటుంది, నార్మల్ ఉంటుంది. అది ఉల్లిపాయలాగా ఉంటుంది, ఏ అందం ఉండదు. లేదు, ఎట్లుందని అట్లుంది. అది దానికి మేకప్ లేదు చూడు కదా. ఇంకోటి యాపిల్ కాస్ట్లీ కదా, దాన్ని ప్రత్యేక కవర్లు ప్యాక్ చేస్తారు, దానికి ఒక స్టిక్కర్ వేస్తారు. ఉల్లిపాయ చూడు, మనిషి ఎంత దుర్మార్గుడు. అంటే కుప్పలు వండుతున్నాయని లేకుండా తినరు, లైఫ్ లేదు. ప్రతి మనిషి ఈ మానవ జంతువు ఉల్లిపాయ లేదా, ఉల్లిపాయ లేకుండా ఉండలేదు, దోషేస్తారు అంతే. కానీ వాల్యూ లేదు. అంటే ఏదైనా ఉంటే ఉంటది, అన్నీ ఉన్నాయి, దేని ప్రత్యేకత దానికి ఉంది. అట్లా నీ ప్రత్యేకత నీకు ఉంది. నీకు నిరంతరం అడ్డొస్తున్నది. మొన్ననే ఉడిపిలో ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఆయన చాలా గొప్ప తాత్వికమైన చర్చ ఓపెన్ చేయాలని పోయాడు. నేను ఇది ఎంతో సాధించాలనుకుంటాను, ఇది చేస్తాను, అది చేస్తాను, చేయలేకపోతున్నాను, నాకు అడ్డొస్తున్న అంశాలు ఏమిటండి, నువ్వే అడు. అక్కడ అయిపోయిందండి డిస్కషన్. నువ్వే అడ్డొస్తున్నావు అన్నిటికీ. నువ్వు ఆనందంగా ఉండే అన్ని అవకాశాలు ఉన్నాయి, నువ్వు ఎగిరి గంతులు వేసే అన్ని అవకాశాలు ఉన్నాయి, నువ్వు పాటలు పాడుకునే అన్ని అవకాశాలు ఉన్నాయి, మంచి భోజనం చేసుకునే అన్ని అవకాశాలు వస్తుంది. నీవే అడ్డొస్తున్నావు. ఎవడో సారం లేదు, బాధపడుతున్నావు. ఎవడో నువ్వు చెప్పినట్టు వినలేదు, అన్నం మానేస్తుంది, అట్లా నడుస్తుంది. అంత నాకు అర్థమైంది. ఎనీబడి నేను చేసిన తప్పే అది. సమస్యని ఒక్క సెకండ్లో పక్కకు జరిపేసేయాలి. ఎందుకంటే నువ్వు 3 hours అయినా 1 minute అయినా అంతే, దాని నెక్స్ట్ ఏమీ లేదు. సమస్యలన్నీ బబుల్ గమ్ లాంటివి. ఫస్ట్ నిమిషంలోనే రసం అయిపోతుంది. నువ్వు ఎంత నవిలినా వేస్టింగ్. రసం రాదు, నవిలి నీరసం వస్తుంది, రసం రాదు, నొప్పి వస్తాయి. వీటి కోసమని బోల్డ్ డబ్బులు పెట్టిందండి. అంటే నీకు నచ్చే అంశాలు చెప్పడం ఆధ్యాత్మిక కదా. ఇంకొకటి మీకు చాలా మందికి చెప్తే ఆలోచించుకోండి. చాలా మంది ఒక ఆశ్రమానికి గురువుకు పోవడం సత్యం కోసం కాదు, నీకు నచ్చినట్టు చెప్తున్నాడా. అక్కడ కూడా నీ ఛాయిస్ పని చేస్తుంది. అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ సంస్థ బాగాలేదంట అంటే మనకు అక్కడ అంతే, నీకు నచ్చిన అంశాలు ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద టైం. అట్లా కాకుండా నీకు చాయిస్ అనేది ఎలా క్రియేట్ అయింది పప్ప? సమాజం వల్ల. చిన్నప్పటి నుంచి చెప్తున్నారు నీకు రెడ్ బాగుంటుంది, నీకు రెడ్ బాగుంటుంది, వేసుకో, నీకు రెడ్ మస్తు ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్తావు పప్ప ఈవెంట్కి కట్టప్పుడు ఇది వద్దు అంటే నేను ఎందుకు వేసుకోను? నీ బాడీ డెఫినేషన్ నాకెందుకు? నేను జస్ట్ బట్టల్లో చూస్తున్నా. రెండోది బయటికి వెళ్తున్నా, నీట్గానే ఉన్నాయి. ఇంకోటి, ఇంతకుముందు ఈవెంట్కి తీసుకెళ్ళావు, ఈ ఈవెంట్కి తీసుకెళ్ళావు, వాళ్ళు ఇక్కడికి వస్తలేరు. నువ్వు అన్ని ఈవెంట్కి ఒకటే బట్టలు చేసుకోకుండా ఏమీ కాదు. ఎందుకంటే ఎవ్రీ టైం బట్టలు మారుతున్నారు. నాకు శాండర్లీ రియలైజేషన్ వచ్చింది. మదర్ అండ్ చైల్డ్ బొమ్మ వేస్తా కదా, ఎవరో అందరు ఎప్పుడు అదే వేస్తున్నావు అంటే తర్వాత వేయొద్దని ఏమో ట్రై చేసి నాకు హఠాత్తుగా రియలైజేషన్ వచ్చింది. అదే బొమ్మ ఎప్పుడు వేస్తున్నా అట్లనే వేస్తలేరు, అదే బొమ్మ ఎప్పుడు వేస్తున్నా ఎప్పుడు వాళ్ళే చూస్తలేరు. తద్వారా ఎన్నిసార్లు వేసినా ఏమి కాదు. తర్వాత అక్కడి నుంచి ఎన్ని రెవల్యూషన్స్ అదే నోట్లే తింటూనే ఉన్నా, రెప్యుటేషన్ ఉన్నా బోర్ వస్తలేదు నాకు. తద్వారా అక్కడ ఏదో సత్యం ఉంది అంతే. సో ఇప్పుడు నా కంక్లూజన్ ఏంది? ఏ మూమెంట్ ఆ మూమెంట్ నువ్వు జర్నీ చేసినావు అనుకో, 1,00,000 జన్మలు తీసుకో. బికాజ్ నువ్వు ఎప్పుడు వర్తమానంలోనే ఉండబోతున్నావు. ఇంకా తద్వారా జన్మ లేదు. చూడు ఎంత బాగుంది లాజిక్. ఇప్పుడు ఈ మూమెంట్ నువ్వు ఉన్నావు, నెక్స్ట్ మూమెంట్ బాగున్నావు అంటే అంగీకరిస్తున్నావు. ఆ నెక్స్ట్ మూమెంట్ అంగీకరించినావు. నీ చివరి గడియ మరణాన్ని అంగీకరించినావు. సుడి బాలేక పుట్టినావు, దాన్ని అంగీకరించినావు. మళ్ళీ అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళినావు, అంగీకరించినావు. అంగీకారంతో నడుస్తున్నావు. తద్వారా జన్మ లేదు. ఎవడైతే అనుకున్నట్టు జరుగుతలేదని ఫైట్ చేస్తున్నాడో వాడే జన్మలు ఇరుక్కపోతాడు. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ కదా, ఇప్పుడు అనుకున్నట్టు జరగట్లేదని ఫైట్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఒక చిన్న ప్రీవియస్ లైఫ్ అనే ఒక కాన్సెప్ట్ లో అక్కడ అలా జరగడం వల్లే నువ్వు ఇక్కడ ఇది అనుభవించలేకపోతున్నావు. ఇంకో మంచి కామెడీ చెప్పనా? రియలైజ్ అవుతారేంటి? నచ్చుతుంది నీకు. ఇప్పుడు ఇస్లాం సమాజం ఉంది, క్రిస్టియన్ సమాజం ఉంది. అసలు వాళ్ళకి గత జన్మ లేదు, మరు జన్మ లేదు. వాళ్ళు ఎవ్వరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ పోనే పోరు. చూడు, వాళ్ళు 100% इज रिटन इन देयर बुक्स. इस जीवन में क्या रखा, हम सब स्वर्ग को जाना, जन्नत को जाना. वहाँ के नदियाँ बहते अमृत के. పెద్ద పెద్ద అమ్మాయిలు ఉంటారు, 136 feet.
నేను అడిగా ఒకసారి, మరి నువ్వు మేము కూడా 136 feet ఎత్తా, అనవసరం టైం వేస్ట్. ఇప్పుడు నేను 55 feet అవుతా, ఓకే, నా ఫోన్ అప్పుడు ఇంత పెద్ద అయింది అనుకో, ఫాయిదా క్యా హై? అది క్రియేట్ చేసిన వాళ్ళకి నేను చెప్తున్నా కదా, ఈ సోకాల్డ్ ఏమంటారు ఫిలాసఫీలు రాసిన వాళ్ళు, ఫ్రెడరిక్ నీషే, మార్టిన్ హైడెగర్, జీన్-పాల్ సార్త్రే, వాళ్ళ విచక్షణ, వాళ్ళ వివేకము, వాళ్ళ యొక్క ఆలోచన సరళి ముందు వీళ్ళు చెప్పే అసలు వేదవాక్యాలు అవంతా బలం ఉండదు. అంటే నువ్వు విస్తృతంగా అధ్యయనం చేయవు, తెలుసుకోవు, ప్రశ్నించవు, జస్ట్ నీకు నచ్చింది ఎవడో చెప్తే నమ్ముతావా? నాకు మంచిగా ఈత లేదు ఏమన్నా చెప్పంటే 24 times ఇట్లా పల్టిలేయి, మంచిగా ఈతలు పో. సరే, నువ్వు పల్టిలేయడం మొదలుపెట్టినావు, తర్వాత నియమాలు పెట్టాడు, రోజు 1 పూట తిను, ఖచ్చితంగా 6 గంటలకు పడుకో, ఖచ్చితంగా 4 o'clock లే, 24 hours డేస్ తర్వాత నీకు మంచిగా అయింది. మంచిగా అయింది పల్టిలేసినది కాదు, నువ్వు ఆహార నియమాలు మారిస్తే మంచిగా అయింది అది చెప్పేసి వస్తలేరు. నేను ఇప్పుడు చాలా మంది అంటే మళ్ళీ అడుగుతాయి, నేను జీవితకాలం అడుగుతా, ఆశ్రమానికి పో, ఎంత పెద్ద ఆశ్రమం, నువ్వు పైసలు ఉన్నాయి పో, నువ్వు ఈ ఊర్లో ఎట్లున్నావో నేను ఇంటి ఎట్లున్నావు అవన్నీ అక్కడ కూడా చెయ్యి, చూద్దాం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు అన్నీ వదిలేసి ఆశ్రమంలోకి పోతివి, అదే ధ్యానం రా నాయన, అదేదో ఇక్కడెందుకు చేయవు? బో ఇప్పుడు ఈ గది ఉంది, ఆశ్రమంలోకి ఎంటర్ అయితే ఏం చేస్తావు, దేవాలయంలోకి ఎంటర్ అయితే ఏం చేస్తావు చెప్పు, ఎవడైనా నువ్వు చెప్పు. నువ్వు దేవాలయంకి ఈరోజు పోవాలనుకున్నావు, నీ మానసిక స్థితి ఎట్లుంటుంది? చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఏమేమి వదిలేస్తే ప్రశాంతత అవుతుంది? అంటే దేని గురించి ఆలోచించు, జస్ట్ ఫోన్ వచ్చినా ఆలోచించవు, ఆఫీస్ పని పక్కన పెడతావు, కులం పక్కన పెడతావు, మతం పక్కన పెడతావు, జెండర్ పక్కన పెడతావు, అన్ని పక్కన పెట్టి స్నానం చేసి చెత్తగిత్త తీసేసుకొని అట్లా అడుగు పెడతావు. అడుగు పెట్టి 1 second ఆగి అట్లా కుడి కాలుతో అడుగు పెడతావు. అట్లా నీ ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టావు? అప్పుడు అది దేవాలయం కాదా? వేరువేరుగా చేస్తున్నావు, నువ్వే అడ్డు వస్తున్నావు. అక్కడ పోయింది నీవే, ఇక్కడ పోయింది నీవే. నేను దేవాలయానికి ఎందుకు పోనంటే నేను ఉన్నది దేవాలయం కాబట్టి. నేను అందరూ అనుకుంటారు నేను థెయిస్ట్ లేదా థెయిస్ట్ లేదా ఆగ్నస్టిక్, అంతా భగవాస్ ఫిలాసఫీలు. అట్లాంటి తర్క వితర్కాలు అయిపోయినాయి. 2-3 ప్రశ్నలు వేస్తే నెక్స్ట్ ఫిలాసఫీ ఉండదు. అలాంటి సందర్భం రావాలని కోరుకుంటున్నా. థెయిస్ట్ కానీ అథెయిస్ట్ కానీ ఆగ్నస్టిక్ దానం ఇవ్వడన్నా కానీ కోరికలు పోయి టంగున గంట కొడతారు. ఎందుకు వేస్తారు? దేవుడు ఎక్కడున్నా చూడండి, వచ్చాడు గంట దానికే పెట్టారు అటెన్షన్. నువ్వు దేవునికే నువ్వు ఎక్కడ చూస్తున్నావా లేదా అది రా చూడు. ఇదంతా దీనికి ఎందుకు మరి? నేను వచ్చానని చెప్పడానికి అంతే. పూజారి కూడా గంట ఎందుకు కొడతాడు? నిరంతరం అలర్ట్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఉన్న కాసేపు చూస్తున్నాడో లేదు. ముఖ్యమంత్రి వెళ్తారు, ముఖ్యమంత్రి ఉన్నాడు ఎదురుగా అనవు కదా, అప్పుడు ఏం చేయాలి? గౌరవప్రదంగా సార్ ఏదో ఫైల్ లగిలి ఇట్లా పేపర్ ఇట్లా ఏదో శబ్దం చేస్తే చెప్పమ్మా అంటారు కదా. సో గౌరవంగా నువ్వు దేవుడి దగ్గర గంట, దాంట్లో రకరకాల అర్థాలు, తరంగాలు, నెగిటివిటీ తోసేస్తుంది. నీ మనసులో ఏదైనా ఆలోచన ఉంటే గంట శబ్దానికి ఎగిరిపోతుంది. తర్వాత గంట కొంచెం పైకి పెడతారు, ఎగిరి దుంకుతావు కాబట్టి నీ మైండ్ క్లీన్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి, ఉత్తగానే ఏం పెట్టలే. ఇంకో విషయం తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. దేవాలయాల కన్స్ట్రక్షన్, ఒకప్పుడు పూర్వీకులు కట్టుకునే ఇండ్ల కన్స్ట్రక్షన్ చూస్తే దాంట్లో ఒక అద్భుత సూత్రం పాటించారు. ఏంది? ఇది కాదు, నేను చెప్తా. ఒక నిమిషం ఆలోచించుకుంటాం. మళ్ళీ ఒకసారి క్వశ్చన్. ఒకప్పుడు దేవాలయాలు కానీ ఇల్లు కానీ ఒక రకంగా కట్టేవాళ్ళు. దానివల్ల ధ్యాన స్థితి నీకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏమిటది? కడప. ఓకే, ఒక్క నిమిషం. దాని యొక్క డిస్టెన్స్ కాదు, సింపుల్. అంత నీకు తట్టదు లేదా? ఎందుకంటే అది నీకు తెలియని సబ్జెక్ట్. అది అంటే దానికి సంబంధించిన ఒక్క ఆలోచన లేదు. అంటే నీ గత జన్మల్లో కానీ అంతకుముందు జన్మలో కానీ ఈ చర్చ ఎప్పుడు రాలేదు కాబట్టి నువ్వు చెప్పలేవు. నేను చెప్పేది మామూలు సాధారణ, నువ్వు చెప్పగానే రిజిస్టర్ అయింది. ఇప్పుడు నువ్వు కూడా చెయ్యి. ఇట్ వర్క్స్. మెటీరియల్ కట్టింది కాదు, అదంతా వేరే. జస్ట్ గుమ్మం ఉంటుందా? మనిషి హైట్ ఎంత? 5.5 feet కదా. తెలుసు వంగి వెళ్ళడం. గుమ్మం హైట్ నువ్వు 2.5 feet పెట్టాలి. నువ్వు ఎంత కోపంలో రాని ఆడని మొత్తం కోపం వదిలే మెల్లగా పోవాలి. తద్వారా నీ కోపం పోతుంది. ఇది చాలా సూపర్ టెక్నిక్స్ ఉన్నాయి మన భారతీయ ఆధ్యాత్మిక. రకరకాలుగా నీ మనసు చల్లబరుచు. పర్వాలేదు. ఇప్పుడు ఇది ఉంది, ఇంతే ఉండాలి బొక్క. యాక్చువల్లీ మా అమ్మ పల్లెలు అలానే ఉండేది. ఇల్లంతా లోపల బాగానే ఉండేది, కిందకు వచ్చేసరికి ఇలా ఉంగనే సో అట్లా నువ్వు ఆగుతుంది. ఇప్పుడు బ్రేక్ వేస్తావు చూడు, బ్రేక్ వేస్తే నేను చెప్పేది ఫస్ట్ నువ్వు ఆపు.
కంటిన్యూ కానీ కోపం పోతుంది. అంటే ఫస్ట్ నీ థాట్ ప్రాసెస్ ఆగాలి. అంతెందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పిల్లగాడు అల్లరి చేస్తున్నాడు, టీచర్ ఎందుకు కొట్టాలి చెప్పు? ఎందుకు కొట్టాలా? నీ మైండ్ ఆగుతుంది, అవుతుంది. ఏదో దానికి ఆగాలి. అరుపు కాగొచ్చు, తొడపాస, ఇంక ఎంత కాకపోతే ఇంకా నడుస్తుంది. రాబడి నడుస్తుంది. అట్లా అదే తెలివే. రే గుర్రం అది. కొన్ని గాడిదలు ఉంటాయి, అరవాలి, అరసి అంతే కూడా చూడరు అసలు. కొన్ని అడ్డగాడిదలు ఉంటాయి, ఇంకా మరి అసలు ఇదో అవి రెండు. అంటే ఒకటి నిలబడుతుంది, ఒకటి అడ్డంగా పడుతుంది. అంటే ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా పడుకుంది అడ్డగాడిది. అది ఆరని కొట్టు, నువ్వేం చేయి, తర్వాత నాగిడ్డ ఏం చెయ్యి, ఏం చేసినా సరే నవ్వుతూ ఉంటుంది. దాన్ని ఇటు డొక్కలు కొడితే సరే నువ్వేం చేస్తావు? అడ్డగాడు అంటే నేను ఏదో దానికి లైన్స్ అడ్డంగా ఉంటాయి అంట. అడ్డగాడు నిలువుగాడిది అడ్డగాడిది రెండు. అయితే ఎనీవే మన డిస్కషన్ ఏంది, కొన్ని ముఖ్యమైన పాయింట్ చెప్పుకొని ముగిద్దాం. అంటే నాకు నచ్చింది కాన్వర్జేషన్. గత జన్మ ఉందా అంటే నేనంటే ఉండని, క్యా ఫరక్ పడతా, ఈ క్షణం నీకు అది ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పు. గత జన్మ వదిలేయి, నీకు 5 ఏళ్ల వయసు నుంచి కూడా ఒక జన్మ కొనసాగుతుంది. ఏం సాధించినావు అసలు? రెండవది, మెమరీ జన్మతో పోతుందా కొనసాగుతుందా? ఇది నా అందరికీ నేను వేసే క్వశ్చన్. ఇది పోతే నెక్స్ట్ జన్మ తీసుకుంటే తెలీదు ఫస్ట్ దా లాస్ట్ దా అని. అంతే మెమరీ చెప్తుంది కదా. ఇప్పుడు ఈరోజు ఏం వారం? ఈరోజు మెమరీ లేదనుకో నీకు. హౌ డు యు నో? గుర్తులేదు. హౌ డు యు నో మెమరీ లేకపోతే? ఒక ఊర్లో ఒక చర్చ్ ఉందంట, ఒక స్కూల్ ఉందంట. అప్పట్లో వాచ్లు ఇట్లా ఉండేవి కదా. ఇప్పుడు మనకి శాటిలైట్ ద్వారా అందరి టైం సేమ్ ఉంటుంది. ఒకప్పుడు టైం మనం కలుపుకోవాలి. మనం అవి ఎవరిని అడుగుతాం? పెద్ద మనిషి టైం కరెక్ట్, పెద్దవాళ్ళని అడుగుతాం మనం. వాళ్ళ టైం కరెక్ట్గా ఉండొచ్చు. అయితే ఆ చర్చ్ అండ్ స్కూల్, సో స్కూల్ బెల్ కొడితే దాన్ని బట్టి వాళ్ళు చర్చ్ బెల్ కొట్టేవాళ్ళు. ఇట్లా ఏదో నియమం పెట్టుకున్నారు. అంటే కరెక్ట్గా స్కూల్ బెల్లు కొట్టారంటే 9 అయిందని చర్చి వాళ్ళు నమ్మారు. వాళ్ళు బెల్లు కొట్టగానే తలుపు తీస్తారనమాట. ఓసారి వాళ్ళు 8:30కి కొట్టారు, టైం తెలియక. వీళ్ళు పరిగెత్తుకొని లేట్ అయిపోయిందని 9కి సభ స్టార్ట్ చేసుకున్నారు. ఒకసారి కలిశారు ఇద్దరు, పూజారి అండ్ టీచర్. మీ వల్లనే మా కార్యక్రమం బాగా జరుగుతుంది. అదేమిటి మీ వల్ల కదా మా కార్యక్రమాలు బాగా జరిగేది, మా వల్ల ఎట్లా జరుగుతాయి అంటే, మీరు ఎప్పుడు వచ్చి డోర్ దగ్గర కూర్చుంటారో అది మేము చూసి గంట కొట్టుకుంటాం. మీరు వచ్చి కూర్చున్నారంటే 9 అన్నట్టు మాకు లెక్క. ఒరే నీ అమ్మ, నువ్వు గంట కొడితే మేము 9 మేము అనుకుంటున్నాం. 20 గడిచిపోయింది. ఎవరికి సరైన సమయం తెలియదు అనుకుంటున్నారు. సరైన సమయం మేము ఉంటున్నాం, సమయ పాలన. సమయమే లేదు యాక్చువల్లీ. సో మెమరీ అనే దాన్ని డిఫైన్ చేయనంత వరకు నువ్వు ఆధ్యాత్మికత యొక్క రహస్యం అర్థం కానే కాదు. ఇప్పుడు ఆధ్యాత్మికత పేరు మీద ఏదో శాస్త్రం బట్టావు, వల్ల వేస్తున్నావు, స్టిల్ యు ఆర్ ఇన్ ద మెమరీ. నువ్వు ఇంకా మెమరీలో ఉన్నావు. ఆ మెమరీ ఉందా, హెచ్చుతగ్గులు వస్తూనే ఉంటాయి. భగవద్గీత అందరం పట్టినాం. ఈమె ఎక్కువ శ్లోకాలు పట్టుకుంది వారం రోజులు. చాలా గ్రేట్ అండి. సేమ్ ఈ ఆఫీస్లో మెచ్చుకుంటే ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. ఇది గుర్తించాలి. భగవద్గీత నువ్వు సాధన చేస్తున్నదే అహంకారం లేని స్థితికి, నిష్కామకర్మ స్థితికి, సాక్షి భావనకి ఎంటర్ కావడం కోసం. దానికి అగెనిస్ట్గా యు ఆర్ ఎంజాయింగ్ దట్. అయిపోయింది. శ్లోకాలకైనా నేను కూడా అద్భుతంగా, నేను భగవద్గీత మా ఊళ్ళో కాంపిటీషన్ పెడితే 701 శ్లోకాలు నాకు బై హార్ట్ వచ్చేవి. నేను అనుకుంటే నేను ఒక 3 months కూర్చుని అనుకో, నాకు మొత్తం బై హార్ట్, మొత్తం రికలెక్ట్ అవుతుంది. మెమరీ ఎక్కడికి పోదు. రెండోది, ఈ మెమరీ అన్నది ఎక్కువ మరణం చేస్తే రిజిస్టర్ అవుతుంది. నాకు నీ పేరు మర్చిపోను, ఎందుకంటే రోజు 100 సార్లు అంటున్నా. సద్గురు మంచి జోక్ చెప్పాడు, పాత జోకే. కానీ అప్పుడప్పుడు ఒకేసారి చూస్తే క్లిక్ అయిపోతారు. అంటే వాళ్ళ పేరు వ్యక్తిని బట్టి ఆ టైంలో నువ్వు మంచి ఫ్రెష్ మైండ్తో ఉంటే రిజిస్టర్ అవుతుంది. నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు, నువ్వు ఏది నేర్చుకోలేవు. బికాస్ మైండ్ స్టేబుల్గా లేదు కదా. యు ఆర్ డిసైడింగ్. ఈరోజు పొద్దున నేను అడిగాడు, ఈ పుస్తకం జనరల్ బుక్ అండి, నోట్స్ ఆఫ్ మిషన్. నేను అది నువ్వు నిర్ణయిస్తావన్నా. అది జనరల్ అనుకుంటే జనరల్, లేదా
అత్యంత గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం అది, అవును. లేదా గ్రేటెస్ట్ ఆర్ట్ జనరల్ అది. నువ్వు నిర్ణయిస్తావు. నేనంటే నిర్ణయిస్తా సార్ అన్నాడు. నేను చెప్పిన ఇదేందని పెన్ను చూపించింది. పెన్ను అన్నాడు. కాదు, అనుకుంటే ఇంత చెవుల జీవులు తీసుకోవచ్చు, లేదా ఒక ఉద్గ్రంథం రాయొచ్చు. దానికి శాంటిటీ నువ్వు ఇస్తావు. సో అక్షరాల్లో ఏమీ లేదు. నేను చెప్పిన ఒక మామూలు పేపర్ మీద రాయించిన హాయిగా ఉండు. ఇప్పుడు చెప్పు, ఇది మామూలు వాక్యమా, వేదవాక్యమా, జీవితం యొక్క మూల సూత్రమా? ఎట్లా అనుకుంటే తాగి హాయిగా ఉండు అనుకుంటే ఒకలాగా అనిపిస్తుంది. బాగా డబ్బులు సంపాదించుకొని హాయిగా ఉండు, అన్ని వదిలేసి హాయిగా ఉండు, ఒకరిని హింసించి హాయిగా ఉండు. నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు దాన్ని? నువ్వు నిర్ణయిస్తున్నావు కదా ఏదేమిటని. నువ్వు నిర్ణయిస్తున్నావు. దెర్ ఇస్ నోబడి. నీ మెమరీ, నీ చాయిస్ నిరంతరం. చెప్తే కదా స్కూల్లో చిన్నప్పుడు చెప్పి రెడ్ డ్రెస్ ఇస్తే రెడ్, నేను ఎప్పుడు చెప్తా చూడు, నీకు రెడ్ డ్రెస్, నీకు రెడ్ నచ్చుతుంది. ఆమె చెప్పింది నీకు రెడ్ భలే ఉంటుంది. ఎంతమంది చెప్పినా సరే నీకు ఏది హాయిగా ఉంటుంది వేసుకో, ఛాయిస్ లేదు. ఇంకా చెప్తున్నా, ఓకే ఓకే అది నాకు ఇది బాగుంది. ఇట్లా కంఫర్ట్ ఉంటే రెడ్లో ఉంటే చూడు, వాడు కదా. రెడ్లో ఇరుక్కోకు, కంఫర్ట్ని చూసుకో. మనందరం బట్టలు వేసుకుందాం అందం కనబడడం కోసం కదా. అందం కనబడడం అనేది కాంప్లిమెంటరీ. నీకు హాయిగా ఉండాలి బట్టలు వేసుకుంటే, హాయిగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఏ బట్టలు వేసుకుంటే బట్టలు వేసుకోనట్టు ఉంటుందో ఆ బట్టలు వేసుకోవాలి. అంటే వాటిపైన ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాల్సి రావద్దు. ఎవరితో కూర్చుంటే నీకు నీవు ఉన్నట్టు తెలియదు, అట్లాంటి వాడిని దొరికించుకో. ఏ ఇంట్లో ఉంటే నీకు ఏ శబ్దాలు రావు, ఏ డిస్టర్బెన్స్ లేదు, అట్లాంటి శబ్దాలు అప్పుడు అట్లాంటి ప్లేస్లో కూర్చో. ఇలాంటి ఆహారం తింటే నీకు డైజెషన్ ఇబ్బంది కాదు, అది మంచి ఆహారం. ఎక్కడి దిక్కు చూస్తే నీ మనసు ఎప్పుడు హాయిగా ఉంటుందో అదే నీ యొక్క ధ్యాన పద్ధతి. నువ్వు నిర్ణయిస్తున్నావు ఇప్పుడు ఎక్కడ చూడాలని. అంతెందుకు, చాలా దూరం ఈ డిస్కషన్. నెట్ఫ్లిక్స్లో 1000 సినిమాలు ఉన్నాయి కదా, ఏ సినిమా చూడాలని ఎవరు నిర్ణయిస్తున్నా? నీ ఛాయిస్ కాదు. అయిపోయి నీ 3 గంటల జీవితాన్ని నీవు డిసైడ్ చేస్తున్నావు. నెట్ఫ్లిక్స్ నిర్ణయిస్తలేదు, నెట్ఫ్లిక్స్ లైఫ్ అది నీ ముందు తోచేస్తుంది. నీవు ఏరుకుంటున్నావు. ఇన్ని వేల బట్టలు ఎందుకు తయారు చేస్తుంది తెలుసా? నీకేం నచ్చుతుందో తెలియక. ఇప్పటికి తెలియదు నీకేం నచ్చుతుంది. చేస్తారు, అయినా సరే వాడితో అది చేసి ఇది చేసి అది చేసి ఇది చేసి అది తీసుకురా ఇది తీసుకురా. నేను మా ఫ్రెండ్స్ సాగుతున్నాం. ఒకవేళ షాపింగ్కి వెళ్తే 4 minutes షాపింగ్. పోయే ముందే టీ తాగుతూ ఏం తీసుకోవాలనుకుంటున్నావురా? ఒక ప్యాంటు కావాలి, బ్లాక్ కలరు, బడ్జెట్ 600 రా, 32 సైజు. ఓకే, నీకు నాకు బ్లూ కలర్ షర్ట్ కావాలి, ఫుల్ హ్యాండ్స్ ఉండాలి, ఒక 1000 రూపాయలు పర్లేదురా, పోదామా? బ్లూలో ఏది? ఇంటర్నెట్లో చూపి. ఇదా? ఈ బ్లూగా? ఇది అజ్యూర్ అంటే పర్షియన్ బ్లూ కంటే కొంచెం లైట్ ఉండాలి, పోదాంపా. ఇప్పుడు అటు చూపించి 1000 రూపీస్ బడ్జెట్లా ఇది చూపించు, 42 నెంబరు, ఫుల్ హ్యాండ్స్ ఉండాలమ్మా, వస్తే ఇప్పుడే తీసిపెట్టు. 5 నిమిషాలు ఫోన్ మాట్లాడి వస్తే ఉందా? ఎంతమ్మా? 960 రూపీస్ ఇచ్చేసి ప్యాకేజ్. ఫుల్ క్లారిటీ. ఎంత సరళతం వచ్చేస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేవాడు కూడా వీళ్ళు చీరలు కొనేటప్పుడు ఆలోచించరు. నువ్వు మార్చవలసిన చీర కాదు శరీరాన్ని. శరీర సౌష్ఠం ఏర్పడితే చీర అందంగా అనిపిస్తుంది. నేను చాలాసార్లు చూస్తా, ఈ లక్షలు పెట్టి చీరలు కొని కట్టుకునే లేడీస్ కంటే ఆ బయట ఉన్న బొమ్మలు చాలా బాగుంటాయి. ఒక్క బొమ్మ కన్నా లావు పొట్ట ఉండవు. చేయొచ్చు కదా. ఒక్క బొమ్మ కన్నా లావు పొట్ట, అస్తవ్యస్తమైన శరీర నిర్మాణం ఉంటుంది. వెరీ రేర్. నాకు ఫోటో తీసి చూపి, నాకు ఖచ్చితంగా దాన్ని తీసిస్తారు. లేదు బాయ్స్ వదిలే. నేను చెప్పినా కదా, పొలంలో ఒక రాడ్ అది. బాయ్స్ ఇరలేదు ప్రపంచానికి. మొత్తం మార్కెట్ కంతా ఆధారం అమ్మాయి. డిస్రిగార్డ్ చేసినట్టు అయిపోతుంది. మగవాడింది రాజేష్, వాడు కార్ డ్రైవర్ లాగా తిరిగేదంతా అమ్మాయి. అమ్మాయి లేకపోతే అసలు ఇంత సౌందర్యం ఎక్కడిది? అమ్మాయి వల్లనే ఎవల్యూషన్, అమ్మాయి వల్లనే ఇన్ని రంగులు, వాటికి విలువ. నేను వచ్చిన జోక్ కింద చెప్పిండ ఇండొచ్చి మళ్ళీ చెప్తా వినండి. ఒక మొట్టమొదటిసారి డ్రైవింగ్ చేసుకుని రోడ్డు మీదకి వచ్చింది, ఆగింది సిగ్నల్ దగ్గర, పడ్డది, రెడ్ పడ్డది, తర్వాత గ్రీన్ పడ్డది, మళ్ళీ ఆరెంజ్ పడ్డది, మళ్ళీ రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, పోవట్లే. ఇట్లా చూసుకుంది.
ఆ తర్వాత వెనక ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చాడు, భూబల్లా అతను కొట్టాడు, దింపింది ఆవిడ. వాడు ఒకటే చెప్పాడు, మీకు నచ్చే రంగులు రావు, దయచేసి బయలుదేరండి. అంటే ఉన్న 3 ఎప్పుడు వస్తాయి. ఓ రియల్లీ చూస్తుంది, తెలియదు కదా. అట్లా నువ్వు అనుకున్నట్టు లేదు లైఫ్. నువ్వు చేసే ఒక్కటే నా ప్రశ్న, నీ మెమరీకి నీ జీవితానికి సంబంధం లేదు. రియల్ లైఫ్ నీ మెమరీకి బియాండ్గా పనిచేస్తుంది. నువ్వు క్రియేట్ చేసుకునే బోర్డు జీవితం మెమరీ ఆధారంగా పనిచేస్తుంది. నువ్వు కట్టుకునే ఇల్లు, నా ఫ్రెండ్స్, ఇదంతా నీ మెమరీ బేస్డ్. అది బాధ పెడుతూనే ఉంది. ఎవడు ఆనందంగా నేను మెమరీని పట్టుకున్నాడు. ఓకే, వాళ్ళందరూ ఎందుకు ఆగిర్రు వెనకాల? అమ్మాయి ఆగింది, ఓకే, నచ్చింది. ట్రాఫిక్ జామ్ అయింది, నువ్వు ఇక్కడ పోయి ఇక్కడ అడ్డం నిలబడితే మేము అంతా వెనక ఆగమా? నువ్వు భలే ఉన్నావు, వచ్చి గుద్దామంటావా? సో నా ఫండమెంటల్ క్వశ్చన్స్ అర్థమైంది. వెరీ ఫండమెంటల్, ఎవడైనా ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ జన్మకి మెమరీ ఉంటుందా? ఒకవేళ మెమరీ ఉందనుకో, సేమ్ లైఫ్ కంటిన్యూస్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంకా అయిపోయాది, మెమరీ గానే కాదు, అది గుర్తుండదు కదా. అది బియ్యం డబ్బానే, కానీ బియ్యం ఉండవని చెప్తున్నావు. ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. అంటే నేను అడుగుతా, మీరందరూ చెప్పండి అంటే రిజిస్టర్ అవుతుంది. అందరు ఆలోచించాలి, జీవితాలు వేస్ట్ చేసుకుంటున్నారు పిచ్చోళ్ళు. అంటే ఈ ప్రజెంట్ మూమెంట్ మిస్ అవుతున్నారు. ఏదో జీవితం ఉందనుకో, ఏ జీవితం లేదు. అనంతమైన కాలం ఉంది. సృష్టించబడ్డ ప్రతిదీ పదార్థానికి ఎండ్ ఉంది. మెమరీ కూడా ఎండ్ ఉంది. ఇంకా నేను చెప్తున్నా, మన మెమరీ కంటే డివిడి ఉంటుంది ఎక్కువ కాలం భూమి మీద. డివిడి, సిడి, పెన్ డ్రైవ్, కంప్యూటర్ మెమరీ ఉంటుంది. అది మిషన్ కాబట్టి మనిషి పక్కడబందిగా తయారు చేశాడు. దాంట్లో కూడా కొబ్బరి వేస్తే పోతుంది, వేరే సంగతి. సో మెమరీ, నా క్వశ్చన్ ఇది. నేను చెప్పింది నువ్వు కూడా చెప్పు, రిజిస్టర్ అయితే చూద్దాం మీకు అర్థమైందా లేదా. ఒకవేళ మరో జన్మ ఉంది అంటే ఈ మెమరీతో పుడతావా, మెమరీ లేకుండా పుడతావా? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. తద్వారా నీకు నెక్స్ట్ జన్మ తీసుకుంటే కూడా తెలియదు, బికాజ్ నీకు మెమరీ లేదు కాబట్టి. ఓకే, రెండోది, ఆత్మకు మెమరీ ఉంటుందా? మెమరీ ఉంటే ఆత్మ ఎట్లయితుంది? ఇప్పుడు వరకు ఒకవేళ ఎవరైతే ఉండని, నేను అంటుంది ఇప్పటి వరకు ఆత్మకు సంబంధించిన అన్ని నిర్వచనాల్లో ఎక్కడ మెమరీ ప్రస్తావన లేదు. నేను చెప్తున్నా మెమరీ ఉండదు. సరే, మెమరీ ఉండదు. ఇందాక ఆత్మ సంస్కారం అన్నావు కదా, ఉండదు. అది కూడా అంటే ఆత్మ అంటేనే సంస్కారం అని, ఆత్మ సంస్కారం అంటలేదు. సంస్కారం అంటే తను ఎట్లా జీవించాలో అట్లా జీవిస్తుంది. అంటే ఏ కారణం చేత కూడా తన కదలికలో మార్పు రాదు. ఎగ్జాంపుల్, ట్రంప్ గెలిచాడు, సూర్యుడు లేటుగా వస్తాడా? అట్లుంటుంది ఆత్మది. ఏది అంటుకో దానికి, ఇట్ వోంట్, సంబంధం ఉండదు. మనం పార్టీ చేసుకుంటున్నాం, చీకటి కాకుండా ఉంటుందా? నీతో సంబంధం లేకుండా ప్రకృతి ఫంక్షన్ అయితేనే ఉంటుంది. అదే ఆత్మ అంటే. అంటే దేని కదలికలు వేరే ఎక్స్టర్నల్ విషయాల మీద ఆధారం. ఇంకొకటి అందరికి అర్థం కాని విషయం, ఇప్పుడు మనం అనుభవిస్తున్న రిచెస్ అన్ని ఈ ప్రస్తుత సమాజం ఈ 100 ఏళ్ళ నుంచి క్రియేట్ చేసుకునేవి కదా. దానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం? అనంతకాలం నుంచి జనన మరణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎవరన్నా ఆధ్యాత్మికతలోకి వస్తే ఈ జనన మరణ చట్టం నుంచి ఎట్లా బయటపడాలి వాళ్ళకి తెలియదు. కృష్ణమూర్తి చెప్పాడు, రమణతాత చెప్పాడు, నీవెవరో తెలుసుకో అన్నది. ఛాయిస్ లేకుండా ఉండు అన్నది రెండు ఒకటే. ఛాయిస్ ఉంటే ఛాయిస్ ఉంది. ఎగ్జాంపుల్ నీకు విషయం చెప్తా. ఇప్పుడు నేను నడుస్తున్న ఇట్లా చూడు, డెమాన్స్ట్రేషన్ మీ లైఫ్లో చెక్ చేసుకోండి, నా మాట నమ్మొద్దు. నేను సినిమాకి వెళ్ళాలన్న ఆలోచన నాతో పోతున్నా. ఇక్కడ పోతున్నది ఎవరు? నేను పోతలేదు. రెండో, అడవిలో పులి పోతుంది, నిజంగా పులి పోతుంది, ఆలోచన లేదు. ఇప్పుడు నేను సెకండ్ టైం నేను నడుస్తున్నా చూడు ఊరికి, అదే అలా చెప్తా. నేను చెప్తా పోనీ, నేను ఇప్పుడు ఏ ఆలోచన లేకుండా ఊరికి నడుస్తున్నా. ఇప్పుడు నిజంగా నడుస్తున్నది నేనంటే నేను కాంత్రీస కాదు, ప్రకృతి యొక్క ఒకనొక జీవం నడుస్తుంది అక్కడ. ఇట్స్ జస్ట్ మూవింగ్, పర్పస్లెస్. మనం ఆర్ట్ మర్చిపోయాం. పిచ్చోడు మనిషి అంత పిచ్చోడు ఇంకోటి లేడు. సీరియస్లీ అన్నీ ఉండి పర్సన్ ఏదైనా ఉంటాడు. అవి ఏమో ఉపయోగపడవని తెలిసినా జమ చేసుకుంటూ ఉంటాడు. అట్లా. సో రహస్యం అంతా మెమరీలు ఉంది.
మీరు సో కాల్డ్ పాస్ట్ లైఫ్ గురించి రిగ్రెషన్ ఏదైతే థెరపీలు మెమరీ చేస్తున్నారో ఎక్కడ ఉంటుంది పప్ప? ఇక్కడే. అమ్మాయి నెక్స్ట్ జన్మకి ఈ బాడీ ఉండదు కదా, అవును, మరి మెమరీ ఎట్లా అవుతుంది? అదే చెప్తున్నా. మెమరీ అనేది నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు అనేది నీకు తెలుస్తుందా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ రోజు కూడా నువ్వు కొంత మెమరీ క్రియేట్ చేసుకుంటూనే ఉన్నావు. జ్ఞానము ధ్యానం అంటే నీ యొక్క జీవితము, నీ ఆనందము, నీ ప్రశాంతత, నిద్ర నీ మెమరీకి అంటకుండా చూసుకో, అంతే. మెమరీ ఉంటది కానీ ఉండని. ఓ గ్లాస్ ఉంది, ఈ గ్లాస్ చుట్టబడితే నాకు నిద్ర వస్తలేదు, అయిపోయింది, ఇరుక్కుపోయిన గ్లాస్ నేను బాధ పెడతలేదు. నీ జీవితాన్ని గ్లాస్ శాసిస్తుంది చూడు. కారు చుట్టబడ్డ, ఆస్తి పోయినా పోయి పండుకో ఫస్ట్. పొద్దున్నేసి ఆలోచించు. ఇంకోటి పడుకుంటే శక్తి వస్తుంది. శక్తి రావడం వల్ల శక్తివంతంగా నువ్వు చూస్తావు సమస్యని. కాదు, ఆల్రెడీ సమస్య వచ్చింది, అదే సమస్య, నువ్వు తినలేదు, నీరు గారిపోయినావు, ఇంకా అడ్డం పడ్డావు, నువ్వేం చూస్తావు ఇంత వీక్ మైండ్ తోటి? నీకేమైనా అర్థమైతే నువ్వు సమస్యని సాల్వ్ చేయాలంటే, సమస్య వచ్చినప్పుడు నువ్వు సమస్య రాగానే నేను రెస్ట్ తీసుకోవాలి, ఐ హ్యావ్ టు క్లియర్ ఇట్ అని అనిపోయి తెలివైన వాడు చేసేది అది. సమస్య వస్తే పరిచయం అయ్యేవాడు సమస్యను క్లియర్ చేస్తాడు. అంటే కొంచెం ఎక్కువ కూడా తిని మంచిగా పడుకొని నేను చూస్తాను, ఒక్క పావుగంట నేను మెడిటేటివ్గా కూర్చొని వస్తాను. నేను ఐఎమ్ స్ట్రాంగ్, ఐ కెన్ సీ. ఒక చెట్టు లేపాలంటే నువ్వు బలంగా ఉండాలి. చెట్టు లేపాలి ఎట్లా అని ఆలోచించి తిండి తినక నిద్రపోక మళ్ళీ వచ్చి ఎట్లా చేస్తావు ఎప్పుడు? ఏదో అంత ఉల్టా పల్టా ఉంది ప్రపంచంలో. నేనైతే ఇట్లా పాటిస్తాను. నా దగ్గర ఉన్న వస్తువులు కానీ, నేను చేసే పని కానీ, ఇదంతా మెమరీ. ఆ మెమరీ నేను కాదు, నేను ఉపయోగించుకునేది మెమరీ, నేను కాదు. ఇది నేను నా సైడ్ నుంచి డిక్లేర్ చేస్తున్నా. నాకు ఏ బోంద ఏ జ్ఞాపకాలు లేవు. ఐ డోంట్ కేర్. జ్ఞాపకాలు లేవు, ఆలోచనలు ఉన్నాయి బోల్డన్ని. నన్ను బాధ పెట్టే ఆలోచనలు ఒక్కటి లేవు. ఊరికే నటిస్తా, అవసరం కోసం మస్తు చెప్తా, ఇట్లా చేస్తే నాకు బాగుంటుంది అంటే ఏమైనా మార్పు వస్తుందేమో, కాస్త హార్మోని క్రియేట్ అవుతుందని చెప్తా అంతే. అంతకుమించి ఏం లేదు. సీక్రెట్ చెప్పేసినావా? నిజం. ఎప్పుడైతే మా అమ్మ అంటారు నువ్వు నటించ కోపం అంటే, మా మైతులు అంటది, నేను అరుస్తుంటాను ఒక్కోసారి, యాక్టింగ్ చేస్తున్నావు లేదు, యాక్టింగ్ చేస్తలేదు. కోపం వస్తే ఎమోషన్ లేకుండా ఎట్లా అరవాలి అని మలక్పేటలో ఒకసారి ఒకడు వచ్చి అడిగాడు. నేను మా అమ్మ మీద అరుస్తూ ఇలా అరవాలి. సరే నేను చెప్పిన మా అమ్మ అరిచినా కదా, మా అమ్మ తప్పును తలిపేసింది. చేంజ్ అంటే ఏది ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను నీకు. 2 minutes తర్వాత నేను మా అమ్మని టీ అడుగుతాను. ఆమె డోర్ ఓపెన్ చేసి టీ ప్రజెంట్ ఇస్తుంది నాకు, ఏది క్యారీ చేయకుండా. దెన్ దిస్ ఈజ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అంటే కోపం ఉంది, దానికి చిన్న చివుకుమన్నది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండని, కానీ సాగతీత లేదు, బబుల్ గమ్ లేదు. నేను ఒక 2-3 minutes తర్వాత ఓ టీ వస్తున్నా ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. అంటే ఏమైనా ఉండొచ్చు కానీ దాన్ని మనం క్యారీ చేయకూడదు. ఇప్పుడు 2 నిమిషాల సమయమే, 2 గంటల సమయమే కదా, 2 నిమిషాలు అలిగిదాం ఒకటే. ఇంకోటి నిన్ను అసలు చూసేవాడు లేడు అనుకో, నువ్వు అలగవు అస్సలు. అప్పుడు నిజంగా అలగొస్తుంది. సెకండ్ కంటే ఎక్కువ ఉండదు అది. నువ్వు అడవిలో నీకు ముళ్ళు కూర్చొని అబ్బా అంటావు కదా, ఇప్పుడు ఎవ్వరు లేడు ఓదార్చేవాడు, ఇంకా అక్కడితో పోతుంది అది. నువ్వు ఇంక ముళ్ళు గిల్లు ఎత్తులు, నువ్వు అమ్మ అయ్యా అనుకుంటే ముళ్ళు ఎత్తులు ఆడుకొని ఫస్ట్ నీ దమాకంతా పెట్టి తీస్తావు. రిలాక్స్. లైఫ్ అట్లుంటుంది. నేను కూడా చెప్తున్నాను, నా సంపూర్ణమైన ఎరుకలో నుంచి నీ యొక్క మెమరీనే నేను నిరంతరం ఉప్పు తిప్పలు పెడుతుంది. నీ మెమరీలు, నీ జ్ఞాపకాలు, నీకు వచ్చిన అవార్డులు, నీ రివార్డులు నీవు కాదు, అవి నీకు వచ్చినాయి. మనకు వచ్చినాయి, మనకి కాదు. అటెట్లయితుంది. అవునా? సర్ది నాదా, సర్ది ఎవరిది నాకు కాదు. వచ్చింది, నాకు తాడు కడతావు, అది నేను కాను, అది నా చెయ్యి కట్టబడ్డది, అది నేను కాదు. తాడు ఊసిపోతే నేను ఊసిపోకూడదు, తాడు ఊసిపోయింది నేను ఎత్తకాలి. అవును. ఏదో కట్టారండి అని. అదే బంగారం పోయింది అనుకో, నేను పోయినట్టు ఏడు అవును. ఎందుకు ఏడుస్తావు? నేను అంటే చాయిస్ క్రియేట్ అయ్యేది. బంగారం ఇంపార్టెంట్, అదే నేను ఎక్కువ బంగారం వేసుకుంటే నాకు వాల్యూ. చాయిస్ క్రియేట్ అయిపోయింది. చాయిస్ అనేది విషం. అందుకే రాసిన పోలిక విషపు చుక్క. అయితే చాయిస్ ఉండద్దా? అస్సలు ఓకే. అంటే ఏ విషయంలో ఉండదు? ఏ విషయంలోనూ.
ఏ విషయంలోనూ కంఫర్ట్ ఉందా లేదా చూసుకో. Okay. రెండోది కంఫర్ట్ నీకు అంటే నచ్చిన రంగు చేసుకో. ఆ రంగు నీకు ఎప్పుడు తెలుసో ఛాయిస్ లేనట్టు? మంచి క్వశ్చన్. మన చాయిస్ అనేది ఎందుకు నేను మొన్నే చెప్పిన, ఇప్పుడు ఇది బ్లూ నాకు బాగుంటుందని చెప్పిన నేనే ఛాయిస్ వల్ల కాదు. మేము చెప్పినాం కాదు. మేము కూడా చెప్పినాం. అయితే ఛాయిస్ ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంటే ఇది లేకపోతే బాధ అవుతుంది చూడు, అప్పుడు నీకు ఛాయిస్ క్రియేట్ అయినట్టు. ఇది లేకపోతే బయట తీసుకురా, ఛాయిస్ లేదు. నువ్వు 100 ఏళ్ళు వేసుకున్న ఛాయిస్ క్రియేట్ కాలే. దట్ ఇస్ ద బ్యూటీ. నీకు తేడా అర్థమైందా చెప్పు? ఇప్పుడు ఇది ఉంది, నేను 100 ఏళ్ళు వేసుకున్నా, ఇది లేకపోతే ఎక్కడెక్కడ ఎత్తులాడుతున్నా. నిజంగా లేదని తెలిసినప్పుడు కుప్ప కూలిపోయాను అనుకో. నేను ఛాయిస్ బిల్డ్ అయింది. ఎగ్జాంపుల్ నీకు అర్థమైంది. ఒక మనిషి చచ్చిపోయిండు, నువ్వు కుప్ప కూలిపోయినావా? ఛాయిస్ వల్లనే. అక్కడ కుప్ప కూలింది ఛాయిసే, నువ్వు కాదు. అయితే పప్ప ఫస్ట్ ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, తర్వాత మనం వస్తాం. ఒకవేళ వాళ్ళు డిసపియర్ అయిపోతారు సడన్ గా, అక్కడ చాయిస్ లేదు కదా. ఫస్ట్ నుండే వాళ్ళు క్రియేట్ అయి ఉన్నారు కదా, అది చాయిసా? కాదు, వాళ్ళే శాశ్వతం అనుకున్న ఆలోచన క్రియేట్ చేసుకో. లైఫ్ ప్యాటర్న్ ఇది. ఇలాగో అందరం పోతాం కదా, అసలు ఉన్నప్పుడే అందరు తద్దినాలు పెట్టేసుకోవాలి. ఒక గ్రూప్ ఫోటో దిగితే అయిపోతుంది. నిజంగా అట్లా ఉందేమో ఎక్కడైనా చేసుకోవాలి. కానీ మనకు ఒక టైంలో కొంతమందితో గడిపిన, ఇప్పుడు అమ్మున్నారు, అమ్మతో ఏమనిపిస్తుంది అంటే ఇది అసలు ఏంటో, ఈ గేమ్ ఏంటో నాకు కూడా అర్థం కాదు. ఇప్పుడు నేను దూరంగా ఉన్నా మా అమ్మకి, కానీ ఇదే ఇప్పుడు నేను చెప్తాను దానికి నీకు మంచి. ఇప్పుడు నేను చెప్పిన అవగాహనతో ఇంటికి పో, వాళ్ళు ఒకసారి రీవిజిట్ చేయని థాట్ ప్రాసెస్. మీ అమ్మ బయట లేదు, నీలో భాగంగా ఉంది అనుకో, ప్రాబ్లం సాల్వ్. ఇప్పుడు మీ అమ్మ ద్వారా నువ్వు బయటకు వచ్చినావు కదా, స్టిల్ యు ఆర్ పార్ట్ ఆఫ్ హర్ అని తెలుసుకుంటే సరిపోతుంది. నువ్వు సపరేట్ ఎంటిటీ అనుకుంటే నీకు ఈ డివిజన్ వస్తుంది. నేను మా అమ్మలో భాగం, నేను బయట తిరిగినా నాలో భాగం అది అని తెలుసుకోవడంతో ఈ హోమ్ సిక్ కానీ ఒక వ్యక్తిని కోల్పోయిన భావం కానీ ఏముండదు. అయితే వాళ్ళలో భాగం అని ఎప్పుడైపోతాం, వాళ్ళు చేసినది మనం ధారణ చేసినప్పుడు అయితే నువ్వే చెప్పినావు కదా. అట్లా చెప్పలేదు నేను. చెప్పినావు పప్ప, ఎట్లా మళ్ళీ చెప్పు. నేను చెప్తే ఏంటంటే, ఇప్పుడు నీ లోపల ఉన్న మంచిని ఇప్పుడు నేను త్రిముఖ ఒకసారి డిస్కస్ చేసుకున్న విషయం అంటే, ఇప్పుడు పప్ప రమణ మహర్షి గురించి చెప్పినావు ఎగ్జాంపుల్ చెప్పు. చూడు ఏది సమగ్రంగా చెప్తారు చెప్పు. నాకు గుర్తు తెచ్చుకుంటున్నా మెమరీ. స్థితి ఇప్పుడు స్థితి గురించి ఎగ్జాంపుల్స్ చెప్పినావు నువ్వు. నేను అన్ని చెప్పినా, నేనేం చెప్పినా అది నువ్వు నాకు చెప్పు. ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నా, వదిలే చూడదు. మెమరీ ఇది కూడా ఒక మంచి టెక్నిక్. ఏదైనా గుర్తు రాకనుకో వదిలేయాలి, ఫీల్ అవ్వకూడదు. అందరు గుర్తు రాకపోతే ఫీల్ అవుతారు తెలుసా, ఏమీ గుర్తు రాలేదు అంతే. రీసెంట్గా ఒకరు ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు పప్ప గురించి మేము డిస్కస్ చేసుకున్నాం నేను త్రిముఖ. ఇప్పుడు పప్ప లేడని మనం ఫీల్ అవ్వద్దు. పప్పలో ఉన్న క్వాలిటీ మనతో ఉందా, పప్ప మనతోనే ఉన్నాడు అని అనుకో. మనతోనే కాదు, నువ్వే పప్ప. నువ్వే పప్ప. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నా, ఆ ప్రశాంతత నువ్వు గుర్తించను, నువ్వే పప్ప. రమణ మహర్షి గురించి కూడా అదే ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్తే ఫీల్ అవుతారని చెప్తలేదు, నేనే రమణ మహర్షి స్థితిగా. అట్లనే నాడు రమణ మహర్షి ఆ చుక్క లేకపోతే ఒక చెట్టు, అక్కడ చెట్టు ఉంది, అది ఎంత స్థిరంగా ఉంది. స్థిరత్వం గురించి మాట్లాడుతున్నా. మనిషి శరీరపరంగా ఆయన ఎవరు నేనెవరు వేరే వేరే. ముక్కు ఆయనకు లాగుంది, నాకు లాగుంది, ఇంపాసిబుల్. నా వేషధారణ అవి అస్సలు పోలిక లేదు. స్థితి మూలం. నిద్రలో నీవు నేను ఒకటే ఉన్నా కాదు. ఒకరు అమెరికా ఉంటారు, ఒకరు ఆస్ట్రేలియా ఉంటారు. నిద్రలో పెద్ద శత్రువులు కాళ్ళ మీద కాలేసుకొని పడుకుంటారు లేదు నిద్రలో. శత్రు పోట్లాడేవాళ్ళు పోయారు అప్పుడు ఎక్కడికో బండి వేసుకొని. అంటే మైండ్ అనేది ఛాయిస్ పోయింది. మరి మైండ్ ఉంది, మైండ్ హాయిగా పడుకుని ఛాయిస్ పోయింది. అన్నీ పడుకున్నాయి, నిద్రావస్థలు ఉంది. అందరం పడుకోవాల్సింది. సో నేను చెప్పింది అర్థమైందా నవీన్? ఇది ఫండమెంటల్ క్వశ్చన్స్ ఇవి. ఇందులో పెద్ద ఆధ్యాత్మిక రహస్యాలు అట్లేమీ లేవు. నాకు ఆన్సర్స్ తెలుసు, కానీ ఇది తెలుసు. కానీ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కంపారిజన్ వస్తుంది, తెలుసు. అందుకే ఒక 41 రోజులు లేదా 1 సంవత్సరం నీకు టైం ఉంటే నీ మైండ్ మొత్తం సర్జరీ చేసేసేయాలి. మైండ్ సర్జరీ మొత్తం తీసేసేయాలి. కంపారిజన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎప్పుడు వచ్చిందో అక్కడ కూర్చొని అనుష్ఠానం.
ఎలాగా కంపారిజన్ ఒక్కొక్కసారి వస్తుంది. వస్తుంది. ఎక్కడ వస్తుంది ఫిగర్ అవుట్ చేయి. అది పోయే వరకు కదలొద్దు ఇంకా. కదలద్దు మీన్స్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిచ్యువేషన్లో ఒక పర్టికులర్ థాట్ వల్లనే కంపారిజన్ ఒక వస్తుంది. థాట్ ఏంటంటే ఇప్పుడు ఎవరో స్కూటీ మీద వెళ్ళిపోయారు, మంచి కాస్ట్లీ ఒక డ్రెస్ వేసుకొని, అంటే నా మైండ్ లో కొన్ని తెలుసు ఉన్నాయి, నేను ఇలా నాకు. ఉండాలని. సో అలా వెళ్ళిపోయినప్పుడు ఒక చిన్న వస్తుంది, అరే మనం ఎందుకు ఇలా లేవు అని. అంటే ఒకనొక టైంలో నాకు వస్తుంది. ఉంటుండే అట్లా. ఎవరైనా కార్లో పోతే నేను రాయిని కొడుతుంటే కాలుతో అదే అసలు సంబంధం లేదు, గొడవ కొడుతుండే. ఎవరన్నా కార్లో చిన్నపిల్లలు ఎక్కితేరా నాకు బర్దా చేయదు కాదు, నేను చూడలేకపోయేవాడిని అసలు. ఇట్లా కోపం వచ్చింది. నేను ఇంతకాలం ఏంది, నేను ఎవరి కార్లు ఎక్కలే, వాడిని వద్దొద్దన్నా ఎక్కించుకుపోతున్నారు, నేనేం పాపం చేసిన. ఇట్లాంటివి రకరకాల తర్వాత తెలిసి ఎంత హాయిగా ఉంది అసలు ఎవరు నడుచుకుంటూ పోతే. ప్రయాణం ముఖ్యం, కారు ముఖ్యం కాదని తెలిసి ఇప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? చిన్న ఎంక్వైరీ, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటే ఉంచుకో, అయిపోయి తీసి. ఇంకా హ్యాపీగా ఉన్న లైఫ్ ని ఒక థాట్ డిస్టర్బ్ చేస్తుంది చేస్తుంది చేస్తుంది. మళ్ళీ నేను లైఫ్లో ఇప్పుడు కాశీకి పోయి వంకాయ వదిలేసేస్తారు కదా, అందుకే నేను ఈ స్కూటీతో ఎంజాయ్ చేస్తున్నాను. అంతే అంతే అనుకో. తెలీదు కానీ నా స్కూటీ అంటే అనుకోండి, ఇప్పుడు నేను నా కారు ఇస్తా, నేను ఎప్పుడు నియమాలు పెట్టాను. ఇప్పుడు నా యాక్టివ్ ఒకటి వాడుకుంటున్నాడు, నేను ఎప్పుడన్నా దాని గురించి చర్చించినారు 1 సెకండ్ నేను అటు ఇచ్చేస్తా, చెప్తా నీది కాదు నాది కాదు, స్కూటీ ఉంది వాడుకో అంతే. మళ్ళీ నీది నాదిలో పడకు, అస్సలు పడద్దు. ఇప్పుడు నేను చెప్తున్నా నా ఐప్యాడ్ నాకు రేపటి నుంచి పని లేదనుకో, ఒక అర్హతను వాళ్ళకి ఇచ్చేస్తా నేను. ఒప్పుకుంటే ఇల్లు కూడా ఇచ్చేసిపోతే ఇది ఏం చేసుకోపోతాను, బరువు. మనం పెద్ద ఇల్లు తీసి ఏం చేసుకుంటావు? అప్పుడు కూడా మన ముడ్డే అనే ప్లేస్ ఇంతే, అది మారదు కదా. సో నేనేం చెప్తున్నా, ఏ కోర్సులోనే జాయిన్ కాండి, బట్ ఒక్కసారి ఆలోచించండి. కొత్తగా బ్లైండ్గా, అంటే మన మనసులో అసలు దేన్ని అర్థం చేసుకునే శక్తి లేదు, దైవత్వాన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవడు దేవుడు, ఏది దైవత్వం అంటే ఉన్నతమైన లక్షణాలు కలిగిన వాడు కదా, అంతేనా? అతను దేవుడు అంటే ఉన్నత లక్షణాలు కలిగింది, చిత్రయాశాలు వేస్తలేడు. అంటే అందరిలో లేని క్వాలిటీ అందరిలో ఉన్నాయి, ఉన్నతమైనవి ఉన్నాయి. చాలా మంచివాడు, చాలా అందగాడు, అట్లా అవి నీలో ఉంటే సరిపోతుంది. ప్రాపర్టీ నువ్వు క్రియేట్ చేసుకోలేవు, లక్షణాలు క్రియేట్ చేసుకోవచ్చు కదా. నీలో భేదభావం తీసేసి అష్టవక్ర సంహితలో ఒక్కటే స్టేట్మెంట్ అది చెప్పి ముగిస్తా. నీలో పక్షపాతం పోయిందనుకో, ఇక నీకు ఏ సమస్య లేవు లైఫ్లో. పక్షపాతం అంటే నీకు ఉంటుంది అప్పుడప్పుడు అట్లా, అది అప్పుడప్పుడే ఉంటుంది. పక్షపాతం అంటే ఎట్లా చెప్తారుగా, పార్షియాలిటీ. నీవు నేననే భేదం, నేను కాబట్టి వాళ్ళు ఎవరు, సందర్భాన్ని బట్టి హ్యూమెన్గా బిహేవ్ చేయాలి. మనమే శాశ్వతం కాదు, ఈ మూమెంట్ శాశ్వతం కాదు. ఏం చేస్తే ఈ మూమెంట్లో నువ్వు హ్యాపీగా ఉంటావు చేసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఉన్నో డిస్టర్బెన్స్ ఉంది, బయట ఎంత పెద్ద ప్రపంచం, వాకింగ్కి వెళ్ళిపో ఒక 3 hours, పోరాడకు జీవితంతో. పోరాడుతున్నానికి మిగిలేదే ఉండదు, నీకు నీ దమాకే ఖరాబ్ అవుతుంది, ఎవ్వడు మారాడు. అసలు వేరే వాడికి నువ్వు అనవసరంగా ప్రాధాన్యత ఇస్తున్నావు. అసలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకు, నీకు కూడా ఇచ్చుకో ప్రాధాన్యత. ఇచ్చుకుంటే అయిపోయింది. నువ్వు చాలా పెద్దను, నీ ప్రతి చలనలో తెలుస్తుంది. నువ్వు నీళ్ళు ఇచ్చిన తెలుస్తుంది, ఎవ్రీవేర్ తెలుస్తుంది. నాకు ఫ్రెండ్ ఉన్నాడు స్టేజ్ మీద, అదే సన్మానం చేశారు అంటున్నాడు, అందరికీ కుర్చీలు వేసిర్రు అంటున్నాడు. ఇప్పుడు ఇప్పుడు కొత్త వ్యక్తులు ఉంటే కొత్త వ్యక్తులు ఎవ్వరు లేరు, కొంచెం వెరైటీ అనిపిస్తుంది. నీకు విషయం తెలుసా, అప్పుడు నీకు విషయం తెలుసా, నేల నీకు చాలా పరిచయం కదా, దాన్ని చూసుకుంటా పో. నీ గోడలు ఎప్పటి నుంచో పరిచయం కదా, వాటిని చూసుకుంటా పో. నీవు మనుషులను చూస్తున్నావు, నీకు పరిచయం ఉన్నవి ఎన్ని ఉన్నాయి. నేను వస్తా, నా ఫేస్ చూసుకుంటారా, పోదాం కదా. నీ పని చేసుకో. పప్పా ఒకసారి రా, ఐ జస్ట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ అన్నావు అనుకో, నేను జస్ట్ నీ ఎదురు నిలబడతా. లేదా నీ ఫేసే పెట్టుకో ఐఫోన్లో. వర్మ చేస్తాడు, ఎప్పుడు చూడ అసలు. నువ్వు ఈ ట్రిక్ చెప్పిన ఒకసారి నేను అందరికి చెప్తే ఎప్పుడు మొహా చూడద్దు అసలు.
కొత్తగా తెలిసిన వాళ్ళు లేదు, పాత తెలిసిన వాళ్ళు లేదు, రోజుకు తెలుస్తూ ఉంటాం మనం ఒకరికొకరు. నిన్నటి ఉన్న సునీత ఇప్పుడు ఉందా, ఎన్ని మటుమీలు వచ్చినాయో, ఎన్ని ఎంటికలు రాలిపోయినాయో, ఎవరో ఇవి ఎవరో నువ్వు పొద్దునేసి పప్పాడా అని అట్లా. హోటల్లో పండ్లు ఊసిపోతాయి, హోటల్లో పండు 2-3 నుండి వాడు ఊసిపోతాడు. ఏదో జరుగుతుంది ఇక్కడ, అనవసరంగా సీరియస్ తీసుకోవద్దు దీన్ని. నేను చెప్పేది ఒకటే, అన్నీ మారుతుంటే పేరెంట్స్ మారేది రోజు మార్చుకో. మరి రెడీ. నేను ఒకటి చూసిన లూజ్ టాక్లో నాకు దొరకలేదు ఎపిసోడ్ దొరకదు, ఇది ముగిద్దాం. ఆ ఎపిసోడ్ ఏంటంటే ఆ అన్వర్ మక్సూద్ మాట్లాడుతుంటాడు, మొయిన్ అఖ్తర్ ఒక ముసలిలాగా వేషం వేసుకొని వస్తాడు. అందులో ఏంటంటే మా క్యా కడితే భాయ్ సాబ్ అంటే మైక్ ఆ భాష ఒకలాగా మాట్లాడతాడు, మూలినట్టు మాట్లాడతాడు. నేను హిస్టరీ చదివి దేశాన్ని మారుస్తా నేను అని చెప్తాడు. ఇతని పేరు అన్వర్ మక్సూద్ కదా. ప్రపంచం చాలా మారిపోయింది కమర్ బాయ్, ప్రపంచం మారిపోయింది, మేరా నామ్ కమర్ నహీ అన్వర్ మక్సూద్ ఠీక్ హై అన్న తర్వాత మళ్ళీ మాట్లాడిన తర్వాత అరే మొత్తం పాలిటిక్స్లో చాలా మార్పులు రావాలి, నేను దాని గురించే పుస్తకం రాస్తున్నా, చాలా యాది పెట్టుకునే నేను, నా మాటను రహీం నా పేరు రహీం కాదు, మేరా అన్వర్ మక్సూదే మీరు ఠీక్ హై పోయే. ఇట్లా 20-30 పేర్ల తర్వాత లాస్ట్ అంటాడు నా పేరే గుర్తులేదు, నీకు హిస్టరీ ఏం గుర్తుంటుంది నీకు దఫా వదిలేసే లానస్ వేస్తావు ఇంటర్వ్యూ पे क्या बोले एक बार मेरा नाम सही तो बोलो, आपका नाम तो रशीद है भाई, ठीक है अल्लाह. ఒకటి గుర్తుపెట్టుకో, నామరూపరహితుని నువ్వని తెలుసుకొని అన్నిటికీ పేర్లు పెట్టుకో, ఏది నాది కాదని తెలుసుకొని కౌగులించుకొని పడుకో. ఇంతే నువ్వు చేయవలసి. నేనైతే చేస్తున్నా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నిజంగా ఎవడన్నా వచ్చి గన్ పెట్టి 3 భగవద్గీత శ్లోకాలు చెప్పంటే సగం కూడా చెప్పలేదు నేను, ఎందుకంటే నాకు ఐప్యాడ్లో నేను చూసి చెప్తా, నాకు మెమరీ ఎందుకు. ఆ రోజుల్లో పుస్తకాలు లేవు, ఒకవేళ పుస్తకం ఉన్న ఊర్లో ఒకటే పుస్తకం ఉండదు కాబట్టి నువ్వు జ్ఞప్తికి పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఏది గుర్తు పెట్టుకోవద్దు, నీ వల్ల కాదు, పెట్టుకోవద్దు. ఐప్యాడ్ ఓపెన్ చేసి చక్కగా చదువు. ఇప్పుడు అష్టావక్ర గీత చేస్తున్నా, ఏది మెమరీ కాదు, చక్కగా జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన పుస్తకం పెట్టుకొని దాని మీద నా వ్యాఖ్య నా సొంతం, అది చదవక్కర్లేదు, నా జీవిత అనుభవం మెమరీ కాదు, నా చిన్న దానికి పోలి ఉన్న సంఘటనని చెప్తాను. నన్ను నేను చెక్ చేసుకుంటా, ఊరికి పండితునిలాగా చెప్తున్నానా, నిజంగానే అనుభవించి చెప్తున్నానా. ఇంతవరకు ఎక్కడా నాకు అనుభవించినట్టు చెప్పినట్టే ఉంది తప్ప ఊరికి చెప్పాలి కాబట్టి అంటే చెప్పింది ఒక్కటి కూడా లేదు. ప్రతి ఒక్కటి అనుభవించవచ్చు. ఒక 20-30 పదాలు మన నెక్స్ట్ ఒక బుక్ రాద్దాం, 200 స్టేట్మెంట్స్ మనం చెప్పినా కదా నీకు 3-4. ఒక్కొక్క స్టేట్మెంట్ చాలా జీవితం మారిపోతుంది. 1 సంవత్సరం పాటు ఆ స్టేట్మెంట్స్నే పట్టుకో. ఇప్పుడు మెమరీ గురించి అనుకుందాం. ఇప్పుడు మెమరీ సత్యం అవుతుందా, ఎంక్వైరీ చేయి. మెమరీ సత్యం అవుతుందా ఎంక్వైరీ కానీ ప్రసన్న గారు వెళ్తున్నారు. మాది కూడా అయిపోయింది, 1 నిమిషం ఉండు. ఇగో టాటా, బాయ్ బాయ్.